ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకసారి అందరు రెండు చేతులు పైకెత్తి యేసయ్యకి గట్టిగా బిగ్గరగా మంచిగా ఒక స్తోత్రం చెప్దామండి కలిసి. చెప్పాలి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వేళ మనందరం కలిసి ఈ విధంగా ప్రభువుని స్తుతించడానికి ప్రభు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ముందుగా ప్రభుకి లెక్కలను వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ప్రేమతో ఈ ఆహ్వానం అందించి అవకాశం ఇచ్చిన ప్రియ దైవజనులు, ఈ ప్రాంతాలకి ప్రభు ఆశీర్వాదకరంగా నిలబెట్టిన దేవుని సేవకులు అయ్యగారు ఎమ్మెల్యే గారికి నా నిండు వందనాలు, అమ్మగారికి, వారి బిడ్డలైన మీ అందరికీ పేరు పేరు నా నిండు వందనాలండి. అందరికీ వందనాలండి. అలాగే అధ్యక్షుల వారికి నా నిండు వందనాలు. చక్కటి సంగీతాన్ని అందిస్తున్న సహోదరులకు వందనాలు. మరి ప్రాముఖ్యంగా ఇప్పటికే వేదికను అలంకరించిన గనులు పరిశుద్ధులైన సేవకులందరికీ పేరు పేరున నా నిండు వందనాలు. అమ్మగారు ఉన్నారు, వారందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరు రెండు చేతుల పైకి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. పోయిన సంవత్సరం క్రిస్మస్ ఆరాధనకి ఇంకా గట్టిగా చెప్పారు, అందరూ చెప్దాం అలాగా. ఇంకొంచెం బిగ్గరగా, ఇంకొంచెం గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా మనందరితో మాట్లాడబోతున్నారు. మనందరం కలిసి కొద్ది నిమిషాలు దేవుని స్తుతిస్తూ ముందుకు సాగుదాం. అన్న ఎఫ్ మైన్ రౌండ్ ఒకసారి. ఎఫ్ మైన్. పశుశాలలో నీవు పవలించినావు, పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు, అందరం చప్పట్లు. అవలించినావు, పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబా. అందరం పాడదాం. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడా నీ పలుకే. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడా. అందరం కలిసి దరి
స్వరమెత్తి ఆగొద్దు, స్వరమెత్తి అందరూ యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరం కలిసి ప్రభువుని స్తుతిద్దాం, అందరం కలిసి ప్రభువుని స్తుతిద్దాం. అమ్మ, పరలోకమందున్న దేవుడు మీ ప్రక్కనే నిలిచి ఉన్నాడు. మీరు యేసయ్యా అని పిలుస్తుంటే వింటున్నాడు ఆయన. రాత్రి అందరూ స్వరమెత్తి యేసయ్యా అని ఒక కేక వేద్దామండి. యేసయ్యా యేసయ్యా. ఈ కేక వినబడిపోవాలి మెయిన్ రోడ్డు వరకు. స్వరమెత్తి యేసయ్యా 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 యేసయ్యా. నీవేనయ్యా యేసయ్యా, నాకు చాలయ్యా. నీదు మహిమ నన్ను కప్పెను. నీవేనయ్యా యేసయ్యా, నాకు చాలయ్యా. నీదు మహిమ నన్ను కప్పెను. మా ఇంటిని కప్పెను, మా సంఘమును కప్పెను, మా ఊరిని కప్పెను, మా ప్రాంతమును కప్పెను. నీవేనయ్యా యేసయ్యా, నాకు చాలయ్యా. నీదు మహిమ నన్ను కప్పెను. తండ్రి, ఈ రాత్రి మీ సన్నిధి మాతో ఉంచినందుకు స్తోత్రం. పరలోకమందున్న దేవుడు నాయన, రాత్రి మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు స్తోత్రం ప్రభువా. మా ప్రక్కనే నిలిచినందుకు స్తోత్రాలు. నాతో అందరితో మాట్లాడండి. నీ సన్నిధి వస్తే ప్రతి ఆటంకం తొలగిపోతుంది నాయన. ఈ రాత్రి ఇక్కడ ఏ మనిషికి మహిమ రాకూడదు నాయన. నీకే మహిమ రావాలి నాయన, నీకే మహిమ రావాలి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమె. రెండు చేతులు పైకెత్తి గట్టిగా బిగ్గరగా ఒక్క స్తోత్రం చెప్దామండి ఒకసారి. మీరు ఇంకా మంచిగా చెప్పగలరు గట్టిగా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. చాలా తక్కువ సమయం, మీకు తెలుసు కాదు కానీ. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం. ఈరోజు తారీఖు ఎంత అండి? చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగానండి. ఎన్నో తారీఖు? 17. నన్ను ఒకసారి గట్టిగా. ఒక దైవజనులు ఎస్ఆర్ మనోహర్ గారి బెంగళూరులో ఉంటారు ఆయన. ఆయన ఇంటి అడ్రస్ ఏంటి అనుకుంటున్నారు? 1-7 పోస్ట్ బాక్స్ నెంబర్ 17, బెంగళూరు. ఎస్ఆర్ మనోహర్ అని కూడా వెళ్ళిపోతారట. ఆయన అడ్రస్ చెప్తే ఎలా చెప్తారంటే, డాక్టర్ ఎస్ఆర్ మనోహర్, పోస్ట్ బాక్స్ నెంబర్ 17. 1 ఈజ్ మీ, 7 ఈజ్ మై జీసస్ నెంబర్. బెంగళూరు అంటారు. సో ఆ రోజులో ఉన్నాం మనందరం. సో 34వ అధ్యాయం అందరం తీద్దాం ఒకసారి. మీరు అందరూ ఎక్కడ ఉండి ఒకసారి ఆమెన్ అంటారా? రైట్. 34వ అధ్యాయం. 3+4 ఎంత అండి? పర్లేదు చెప్పండి ఒకసారి. 3+4 ఎంత? రైట్. ఇప్పుడు 17వ తారీఖు కాబట్టి 1వ వచనం, ఆ తర్వాత 7వ వచనం అందరం కలిపి చదువుదాం. రెడీ? 1, 2, 3 స్టార్ట్. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అమ్మ, అందరం చదవాలి, అందరం చదవాలి. రెడీ? 1, 2, 3 స్టార్ట్. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట. ఇప్పుడు 7వ వచనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. ఒకసారి గట్టిగా ఆమేన్ అంటారా? రైట్. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడును గాక. అసలు క్రిస్మస్ అంటేనే ఆరాధన, అంతే కదా. ఇక అంతకు మించి మనం ఏం చేస్తాం? కేకులా లేకపోతే ఇంకేమన్నా మనకి అట్టటి గొడవలు ఏమి లేవు. కాబట్టి ఈ రాత్రి ఒక్క మాట, మనం ప్రతి సందర్భంలో దేవుని స్తుతించే వారంగానే ఉండాలి. దావీదు ప్రతి సందర్భంలో ప్రభుని స్తుతిస్తూనే ఉండేవాడండి. అరణ్యంలో అయినా పాటలు పాడేవాడు, రాజగృహంలో అయినా మాట్లాడాలి. అరణ్యంలో అయినా పాటలే, రాజగృహంలో అయినా పాటలే, ఇబ్బందులు కొలుమైనా పాటలే, కష్టాలైనా పాటలే, సౌలు చంపడానికి వచ్చిన పాటలే, ఆ తర్వాత కొడుకు చంపడానికి వచ్చిన పాటలే, భార్య నవ్వినా పాటలే, అదేంటి పాపం చేసిన పాటలే. ఆయన అందుకే రాసుకుని, నిత్యము నీ కీర్తి నా నోట ఉండును అని రాస్తే ఏమని అన్నాడంటే, అలా స్తుతించే వారికి దేవదూతల పరిచర్యను దేవాదేవుడు అనుగ్రహిస్తాడట. నమ్మిన వారందరూ 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం గట్. హల్లెలూయా. అదే 7వ వచనంలో ఏం చెప్పాడు? ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ, ఆయన దూతలు కాదు, దూత వచ్చి
కావలి కాస్తూ వారిని రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాధారణంగా క్రిస్మస్లో మంచి రోజు కదండి దూతలది. ఈ రాత్రికాల సమయంలో కొద్ది మాటలు మనందరం కలిపి ఈ క్రిస్మస్ దినాన ఆరాధిస్తూ 2-3 మాటలు వింటూ ఈ సమయాన్ని నేను దైవజనులకు ఇచ్చి ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అందరం అలాగే ఉంటుండగా లూకాసు వార్త 1వ అధ్యాయం అక్కడికి వద్దాం ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం. సాధారణంగా చాలామంది దైవజనులు ఉన్నారు ఇక్కడ. నేను వారికి చెప్పేటంత అంత వయసు లేదు, అంత అనుభవం కూడా లేదు, నాకు అంత ఏం కూడా రాదు. కాకపోతే వారి ఎదుట చాలా భయంతో వణుకుతో దేవుని యెడల కృతజ్ఞతతో నిలబడి ఉన్నానని తెలియజేస్తూ ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రారంభిస్తే ప్రకటన గ్రంథం చివరి దాకా బోలని ప్రతి అధ్యాయంలో క్రిస్మస్ ప్రసంగం చెప్పగలిగిన దైవజనులు ఉన్నారు. అయితే ఈ రాత్రికాల సమయంలో ఒక్క మాట నేను మీ అందరితో చూపించి పంచుకుని నేను ప్రార్థన చేసి దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిస్తాను. 1వ అధ్యాయం 33వ వచనాన్ని అందరం కలిపి చదవాలని. రెడీ, 1 2 3 స్టార్ట్. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెనని ఆమెతో చెప్పాను. ఆ తర్వాత 34. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగూ జరుగును అని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మని మీద. ఇప్పుడు 2 చేతులు పైకి ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఒక ప్రశ్న అంటాను, నా వెనక అందరు చెప్పండి, ఇది ఎలాగూ జరుగును అనండి. అంత కొంచెం గట్టిగా అనాలి. ఒకసారి పక్కన వాళ్ళ వైపు చూసి కూడా అనండి, ఇది ఎలాగూ జరుగును. అమ్మా ఒక మాట చెప్తానండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఉన్న ప్రశ్న ఇది. చిన్న బిడ్డల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఉన్న ప్రశ్న, ఇది ఎలా జరుగుతుంది? పిల్లగాలతో సహా. ఇందాక మావాడు పాట పాడాడుగా, వాళ్ళు కూడా అప్పుడప్పుడు అడుగుతాం, బాబాయ్ ఇది ఎట్లా జరుగుద్ది? అందరికి ఉంటుంది ఆ ప్రశ్న. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు, పెద్ద పెద్ద సేవకులు, ఇది ఎలా జరుగుతుంది? రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇది ఎలా జరుగుతుంది? ప్రధానమంత్రులు, ఇది ఎలా జరుగుతుంది? అమెరికా ప్రెసిడెంట్ అనుకోండి, ఇది ఎలా జరుగుతుంది? హౌ క్యాన్ దిస్ బీ? ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఈ ప్రశ్న అందరికీ ఉంది. ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రశ్న, ఇది ఎలాగూ జరుగుతుంది? చాలామంది జీవితాల్లో, మా బిడ్డల జీవితాలు ఎలా బాగుపడతాయి? మా కుమార్తె జీవితం ఎలా బాగుపడుతుంది? ఇప్పటికే మా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి, ఎలా తిరిగి కలుస్తాయి? ఎలా సమకూర్చబడతాయి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, రిపోర్ట్లో క్యాన్సర్ అని చెప్పారు, నేను ఎలా బ్రతుకుతాను? పరిచర్యకు వచ్చి చాలా కాలం అయిపోయింది, నేను కోరుకున్నట్లుగా పరిచర్య, దేవుని హృదయానుసారమైన పరిచర్య, క్రమమైన పరిచర్య చేయలేకపోతున్నాను, ఎలా ముందుకు సాగలం? అందరికీ ఉన్న ప్రశ్న. మా జీవితాలు ఎలా బాగుపడతాయి? మేము ఎలా ముందుకు వెళ్తాం? మా పరిస్థితులు ఎలా మారుతాయి? చాలా ప్రశ్నలు అందరికీ. ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎలా జరుగుతుంది? ఎవరికి అర్థం కాని వేళ ఈరోజు రాత్రి అమ్మ ఒక మాట చెప్తాను. అన్ని అసాధ్యం అనుకున్న సందర్భాల్లో పరలోకం నుండి మనకు ఒక జవాబు లభిస్తుంది. ఇది ఎలాగూ జరుగును అన్న ప్రశ్నకి పరలోకం చెప్తున్న సమాధానం, పరిశుద్ధాత్మని వల్ల సమస్తం జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా ఇంపాసిబుల్ సిచ్యువేషన్లో దేవుని యొద్ద నుండి మనకు వచ్చే సమాధానం పరిశుద్ధాత్మని వల్ల జరుగుతాయి. ఎందుకో తెలుసండి, పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చినా అంతకు ముందెన్నడూ జరగని కార్యాలను జరిగించాడండి ఆయన. నమ్మిన వారు ఆమెన్ అనండి ఒకసారి. ఒక మనిషి చేయలేని కార్యాలను జరిగించాడు ఆయన. హోలీ ఘోస్ట్ అనండి ఒకసారి. పర్లేదు, కొంచెం గట్టిగానండి. ఇదేమో క్రిస్మస్ ఆరాధన అన్నారు, మీరేమో గోస్ట్ అన్నారు. నిజమండి, ప్రపంచాన్ని చాలా దయ్యాలు వేటాడేస్తున్నాయి. మనుషుల్ని ఆర్థికంగా వేటాడేస్తున్నాయి, ఆరోగ్యాల పరంగా వేటాడేస్తున్నాయి, యవనస్తుల జీవితాలని మొత్తులకి బానిసలు చేసేస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితులు, అలసిపోతున్నారు. చాలా చేతబడి శక్తులు, చాలా దయ్యాలు, అపవాది చాలా రకాలుగా నిద్ర లేకుండా కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడు. అయితే ఈ రాత్రి నేను ఒక మాట చెప్తాను అమ్మా, ఆ గోష్ఠులు ప్రజలను వేటాడవచ్చు, కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న పరిశుద్ధాత్మ శక్తి అన్నిటిని సంహరించి మనకి నిత్య జీవాన్ని కలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ప్రశ్నలు అడుగుతున్నాను, మీరు సమాధానం గట్టిగా చెప్పాలి. ఇది ఎలా జరుగుతుంది? అందరు చెప్పారంటారా? ఇది ఎలాగూ జరుగుతుంది? మీ జీవితాల్లో కార్యాలు ఎలా జరుగుతాయి? మనం అనుకున్న పరిస్థితికి, ఆ పొజిషన్కి ఎలా రీచ్ అవ్వగలుగుతాం? పరిశుద్ధాత్ముని వల్ల సమస్తం జరగబోతున్నాయి. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. పాస్టర్ గారు ఒక మాట చెప్తానండి, అసలు క్రిస్మస్ అంటేనే అద్భుతం అండి. ఒక్కలే అన్నారు మరి ఆమెనని, వాళ్ళే అన్నారు మరి ఆమెనని, మీరు కూడా అన్నయ్య గారు ఇన్స్టాల్మెంట్లో ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి అక్కడికి, లాస్ట్కి లైవ్లో ఉన్న వాళ్ళు అంటారు ఆమెనని.
అసలు క్రిస్మస్ అంటేనే అద్భుతం అనండి ఒకసారి ఆమెనని. సూపర్ న్యాచురల్ అనండి, అద్భుతం అనండి. అసలు నేనేమంటానంటే అద్భుతాలు నమ్మలో క్రిస్మస్ చేసుకుని పెద్ద ప్రయోజనం ఉండదు. అసలు క్రిస్మస్ అంటేనే అద్భుతం ఆమె నన్ను మరొకసారి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మీరు వెంటనే గట్టిగా అద్భుతం అనాలి, సరేనా? రైట్. మరియ దగ్గరికి దూత రావటం, అందరూ అనాలి. మరియ దగ్గరికి దూత రావటం, యోసేపు దగ్గరికి దూత రావటం, వృద్ధాప్యంలో ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించడం, జ్ఞానుల్లో ఒక తార నడిపించడం, ఎవరో డైరెక్షన్ మార్చినట్లు తార యొక్క రూటును మార్చడం. గట్టిగా చెప్పాలి. యోసేపుకి మరలా దూత కనపడి యేసయ్యని ఐగుప్తుకి తీసుకుని వెళ్ళమని చెప్పడం, గొల్లలకి దూత కనిపించడం, అందరికి కలలు రావటం, అందరికి ప్రవచనాలు రావటం. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే యేసయ్యతో ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళ జీవితాలను దేవుడు అద్భుతంగా మార్చేస్తాడు. బైబిల్తో ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో వారందరూ అద్భుతాలను చూస్తారు, అద్భుతాలు చేస్తారు కూడా. నమ్మిన వారు ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నేటికి పరిశుద్ధాత్ముడు అద్భుతాలు చేయుచున్న వ్యక్తి అయిన దేవుడు ఆయన. అద్భుతం జరిగిస్తూనే ఉన్నాడు, అద్భుతం చేస్తూనే ఉన్నాడు. చాలామంది వల్ల కాదు. మీకు మాట చెప్తానండి, చాలామంది అండి మేము న్యాచురల్గా బతకడానికి, ఏదో సాధారణంగా బతికేయడానికి వచ్చేసాం అనుకున్నారు. కాదు కాదు, మనం న్యాచురల్గా బ్రతకడానికి పిలవబడలా, మన దేవుడు మన సూపర్ న్యాచురల్గా బ్రతికించడానికే పిలిచాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పక్కన వాళ్ళు షేకండి, చెప్పండి మీరు సూపర్ న్యాచురల్ అని చెప్పండి. చెప్పిన వాళ్ళు అందరం జరుగుతుంది, మీరు సూపర్ న్యాచురల్ అని చెప్పండి. వెనకలు చెప్పండి మీరు సూపర్ న్యాచురల్ అని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ డాక్టర్లు ఫిక్స్ చేస్తారనుకున్నారు, వాళ్ళ వల్ల ఏం కాదు. థెరపిస్టులు ఫిక్స్ చేస్తారనుకుంటున్నారు, వాళ్ళ వల్ల ఏం కాదు. బ్యాంకు మేనేజర్లు లోన్ ఫిక్స్ చేస్తారనుకున్నారు, వాళ్ళ వల్ల ఏం కాదు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా మన జీవితాన్ని కట్లరు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న పరిశుద్ధాత్ముడు సమస్తాన్ని చక్క పెట్టగలడు. నమ్మిన వారు ఎవరైనా ఉంటే గట్టిగా దేవుని స్తుతించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందికి అండి తరతరాలుగా శాపాలు వెంబడిస్తూనే ఉంటాయి. ఒక రోగం ఉందనుకోండి, తర్వాత వాళ్ళకి వచ్చేస్తుంది. ఇంకో రోగం ఉందనుకోండి, తర్వాత వాళ్ళకి వచ్చేస్తుంది. అప్పులు ఉన్నాయి అనుకోండి, తర్వాత తరానికి వచ్చేస్తాయి. లేకపోతే క్యాన్సర్ ఉందనుకోండి, తర్వాత తరాలకు వచ్చేస్తాయి. చాలా కుటుంబాలు ఫైట్ చేస్తూనే ఉన్నాయి, పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. ఎవరి వల్ల కాబట్టి బైబిల్లో కూడా అబ్రహాము అనండి, వాళ్ళది గట్టిగానండి. అబ్రహాంకి చాలామంది బిడ్డలేరు, అవునా కదా? అబ్రహాం తర్వాత ఇస్సాకు అనండి, ఇస్సాకు కూడా చాలా కాలం బిడ్డలేరు, అవునా కదా? ఆ తర్వాత యాకోబు అనండి, తను ప్రేమించిన రాహేలమ్మకి చాలా కాలం బిడ్డలేరు. యాకోబు తర్వాత మనం చెప్పుకునే పేరు ఎవరు? యోసేపు. కానీ యోసేపు విషయంలో అది రిపీట్ అవ్వాల. ఎందుకో తెలుసా? అతని వంటి ఆత్మ కలిగిన వాడు ఎవరో లేరని బైబిల్ లేఖనం సెలవించి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాఠం ఏంటంటే దేవుని ఆత్మ మన మీదకి వస్తే మన తరతరాల శాపాలన్నీ విరగొట్టేస్తాడు, కుటుంబాల శాపాలన్నీ విరగొట్టేస్తాడు ఆయన, బంధకాలన్నీ తెగ్గొట్టేస్తాడు ఆయన. అందుకే యోసేపు గురించి సాక్ష్యం ఏంటంటే అతడు ఫలించడి కొమ్మ. నేనేమంటానంటే ఈ రాత్రి మనందరం ఇక్కడ కూర్చున్నాం కదా, మనందరం కర్స బ్రేకర్ లాగా బ్రతకాలండి ఈ తరంలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను ప్రశ్న అడుగుతున్నాను, ఇది ఎలాగూ జరుగుతుంది? గట్టిగా చెప్పండి, ఇది ఎలాగూ జరుగుతుంది? వెనకొన్న కూడా ఇది ఎలాగూ జరుగుతుంది? పరిశుద్ధ. అందుకే జకర్యా ప్రవచిస్తూ ఏమని అన్నారు 4వ అధ్యాయంలో? శక్తి చేత, బలము చేత. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? అమ్మ నేను ఒక మాట అడుగుతాను, మీరు వెంటనే ఏమన్నా నో 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 అని 3 సార్లు అనండి. పెద్ద ప్రసంగం ఏం కాదు, మీకు ప్రసంగం చెప్పేట అంటున్నా నేను. ఊరికే 2 మాటలు, ఇది ఆరాధన కాబట్టి ఆరాధన చేసి వెళ్ళిపోతాను. ఆమె అనండి ఒకసారి గట్టిగా, నో 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 అనండి. నేను అలాగే అన్నానా? నో 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 అనాలి, అనండి, పర్లేదు గట్టిగా, నో నో నో. అమ్మ మీ శక్తి చేత జరుగుతాయా కార్యాలు? అది గట్టిగా అనండి. మీ శక్తి చేత జరుగుతాయా? 3 సార్లు అన్నారు. మీ శక్తి చేత జరుగుతాయా? మీ బలం చేత జరుగుతాయా? మీ డబ్బు చేత జరుగుతాయా? మీ అంతస్తుల చేత జరుగుతాయా? గంగూరు పాక బిర్యానీ వాళ్ళు జరుగుద్దా? ఏదో చెప్పండి గట్టిగా. అమ్మ మన డబ్బులు వాళ్ళు జరుగుతాయా? మన అందం వల్ల జరుగుతాయా? మన ఐశ్వర్యం వల్ల జరుగుతాయా? ఎవరి తనం కాదు, కానీ పరిశుద్ధాత్మ వల్ల జరగబోతున్నాయి ఈ రాత్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దాకా ప్రయత్నించి అలిసిపోయావు, మీ శక్తితో ప్రయత్నించి అలిసిపోయారు, మీ బలంతో. నేనేమంటానంటే ఇక చాలు. 2025లోకి చాలా మంది ఇదే ప్రశ్నతో అడుగు పెడుతున్నారు, ఇది ఎలాగో జరుగుతుంది? మా బిడ్డల వివాహాలు ఎలా జరుగుతాయి? గర్భఫల విషయం ఏంటి? మా పరిచర్య విషయం ఏంటి? మా ఆర్థిక అప్పుల పరిస్థితులు ఏంటి? ఈ రెండింటి నుంచి మేము ఎలా బయటపడతాం? అలా మీరు 2025లోకి అడుగు పెడుతుండగా ఈ రాత్రి దేవుని సేవకుడు ఒక మాట చెప్తున్నాను, మీరు ఎలా అడుగు పెట్టేటప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం పరిశుద్ధాత్మను కూడా తీసుకుని 2025లో అడుగు పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జరగవనుకున్న కార్యాలన్నింటిని జరిగిస్తాడు ఆయన. శత్రువులు ఎలా అసూయపడేటట్లు జరిగించగలిగిన వాడు ఆయన.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మ, మీరు వెళ్ళాల్సిన శిఖరాలు చాలా ఉన్నాయి, చేయాల్సిన పరిచర్య చాలా ఉంది, ఇవ్వాల్సిన 100 బాప్తిస్మాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆమెన్ అంటలేదు మరి మీరు అందరూ. మార్చాల్సిన గడపలు చాలా ఉన్నాయి, ఆమెన్ చెప్పాలి. చాలా మంది ఇక్కడ ఉన్నారు, మీరు కట్టాల్సిన ఆర్థిక భారాలు చాలా ఉన్నాయి. మీ శక్తి ద్వారా ప్రయత్నించారు, అలిసిపోయారు, ఆగిపోయారు. నేనేమని అంటానంటే ఇక చాలు, 2025లో మన ప్రయత్నాలు ఆపుదాం, పరిశుద్ధాత్మని సహాయంతో మొదలు పెడదాం మరలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే చాలా మంది నల్ల పవర్, కొంతమంది బ్లాక్ పవర్ అంటున్నారు, కొంతమంది రెడ్ పవర్ అంటున్నారు, ఈ మధ్య కొంతమంది ఎల్లో పవర్ అంటున్నారు, ఈ మధ్య కొంతమంది ఏదో పవర్ అంటున్నారు. కానీ రాత్రి మనం చెప్దాం, ఆ పవర్లు కాదు, మా పవర్ హోలీ స్పిరిట్ పవర్ మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, డ్రగ్స్కు బానిస అయిపోయిన మీ బిడ్డలు తీసుకురండి మందిరానికి, పరిశుద్ధాత్ముడు మార్చేస్తాడు. మద్యానికి బానిస అయిపోయిన మీ బిడ్డలను తీసుకురండి మందిరంలోకి, పరిశుద్ధాత్ముడు మార్చేస్తాడు. మర్డర్ మోషని మిషనరీగా మార్చుకున్నాడండి ఆయన. హింసకుడు, దోషకుడు, హానికారుడైన సౌలును పౌలుగా మార్చుకున్నవాడండి ఆయన. స్టోర్పురం సుధాకర్ గారు ఒక ఆయన ఉంటారు, తెలుసండి, విన్నారా? ఆయన పేరు వినపోతే అట్ట, ఆయన పాటలు మాత్రం పాడతాం. ఆయన దొంగ అనండి, అసలు దొంగ కాదు, దొంగ గారు అనేవాళ్ళు అంట. అంటే ఎవరికన్నా పికెట్ పెడితే ఖచ్చితంగా అసలు సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువ. చాలామంది ఈ మధ్యకాలంలో ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటారు కదా, అట్ట కాదు, ఖచ్చితంగా వెళ్ళి చేసుకొస్తాడు. హల్లెలూయా. ఎంతమంది చెప్పినా వినట్లా, ఎంతమంది చెప్పినా. భార్య చెప్పింది మానేయ్యా, పోలీసు వాళ్ళు దెబ్బలు కొట్టి అలిసిపోయారు, మానట్లా. పిల్లలు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకున్నారు, మారన్నా అబ్బే అసలు మారలా. ఒకరోజు విజయనగరంలో ఒక ఇల్లు కన్నవేయడానికి వెళ్తూ ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే, ఇదిగో ఇలాంటి ఒక మందిరంలో ఇలాంటి క్రిస్మస్ రోజుల్లో గంగావతమ్మ గారని 88 సంవత్సరాల ఒక తల్లిగారు, ఆమె వణికిపోతా, కర్రతో పట్టుకుని వణికిపోతా, ఆమెకు మైక్ ఎక్కడ పెడితే, స్టాండ్ పెడితే అక్కడ ఊరికే చిన్నగా ఉదయకాలంలో ఆమె ప్రసంగం చెప్తుందంటే 5:30కే. ఏమని? అయ్యా, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించండి, ప్రభువు మిమ్మల్ని వాడుకుంటాడు. ఎంతకాలం లోకంలో బ్రతుకుతారు, ఎంతకాలం దూరంగా బ్రతుకుతారు, యేసయ్య మిమ్మల్ని వాడుకుంటాడు, దేవుడు మీ పక్షాన ఉంటాడు, దేని దగ్గర రండి నాన్న, ప్రభు దగ్గరికి రండి నాన్న అని చెప్తుంటే ఎంతమంది చెప్పినా దొంగ మనసు మారలా. 88 సంవత్సరాల తల్లిగారు వణుకుతూ చెప్తున్న మాట కండి సుధాకర్ గారి మనసును దేవాదేవుడు పట్టేసుకున్నాడు. రాత్రే మందిరంలోకి వెళ్ళాడు, 7 రోజులు మందిరంలోనే బ్రతికాడు. 8వ రోజు బాప్తిసం తీసుకుని స్వార్థపురం వచ్చి అన్నాడు, మా జీవితాన్ని ఎవరు మార్చలేకపోయారు, కానీ పరిశుద్ధాత్ముడు మమ్మల్ని మార్చాడు అని చెప్పి. ఎన్ని పాటలు రాశాడండి, ఎఫ్ మైనర్ పట్టుకోండి, ఎఫ్ మైనర్. ఎన్ని పాటలు రాశాడండి ఆయన పాడే పాటలు కొన్ని ఉంటాయి, అసలు ఆయన రాశారు అనుకుంటారు మీరు అందరూ. ఎఫ్ మైనర్. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం. అందరికి వచ్చి పాడాలి. యేసయ్యా నీ నామగానం నే ఆదం శోధన వేదన బాధలు కలిగిన శోధన వేదన బాధలు శాంతి గీతం పాడేద శాంతి గీతం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. జై బలో యేసు మహారాజుకే. ఇంకా గట్టిగా చెప్పగలరు? ఎఫ్ మేజర్ గట్టిగా చెప్పండి ఒకసారి, గట్టి. కాలాలు మారిన గాని యేసు మారడు, తరతరాలు మారిన యేసుని ప్రేమ మారదు. ఈ పాట అండి. మెన్నే టేకెల్ రాసెను శాసనం, దేవుని త్రాసులు నీవు. హల్లెలూయా అన్నాను ఒకసారి గట్టిగా. ఏం పాటలండి అసలు, ఆయన రాశారని కూడా తెలియదు మనకి, కానీ పాడేస్తున్నాం, అవునా కదా? ఒక దొంగ. పరిశుద్ధాత్ముడు మాట్లాడితే ఎవరినైనా తీసుకొచ్చి వాడుకుంటాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలిసిపోయారు చాలా మంది, చెప్పి 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 అసలు ఏ మాత్రం. దేవునికి మహిమ కలుగునట్టు 2 చేతులు దేవునికి స్తోత్రం చెప్దాం. 17 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి, ఎలా కలుగుతారు చెప్పండి? సమాధానం గట్టిగా చెప్పండి.
అయ్యా ఇక నేను నడవలేనని చెప్పారు. ఎలా నడవగలను? అయ్యా రాత్రులు పడుకుంటుంటే పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చేస్తున్నాయి, చచ్చిపోవాలనిపిస్తుంది, ఎలా బయటపడగలను? అయ్యా వివాహ సమయం అయిపోతుంది, నాకు వివాహం ఎలా అవుతుంది? చెప్పండి గట్టిగా. చాలా దేశాల్లో అండి చిన్న పిల్లలు, యవ్వనస్తులు వాళ్ళ భయంకరమైనటువంటి అలవాట్లకి తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. వాట్సాప్లో బ్లాక్ చేసేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేసేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని చేరుకోలేకపోతున్నారు. వారందరికి కడుపు కోత మిగులుతుంది. వారందరి ప్రశ్న ఏంటంటే, మా బిడ్డలు ఎవరు మారుస్తారు? ఈ రాత్రి మా దగ్గర సమాధానం ఉంది. ఏ మనుష్యుడు మార్చలేడు, కానీ పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా మార్చేస్తాడు అందరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుష్యులకు అసాధ్యమేమో, దేవునికి సమస్తం. మీరు బాగా గమనించాలి, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చినా జరగవనుకున్న కార్యాలు జరిగాయి. మలాకీ గ్రంథం అనండి, మత్తయి అనండి, ఈ రెండింటి పుస్తకాల మధ్యలో ఒక తెల్ల పేజీ ఉంటుంది. ఆ తెల్ల పేజీ యొక్క గొడవ ఎంత అంటే 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? మాట్లాడాలి. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడడం మానేశాడట. మరలా ఎఫ్ మైనర్ పట్టుకున్నా, చాలా లైట్గా పియానో అంతా. 400 సంవత్సరాలు దేవుడు అసలు మాట్లాడడం మానేశాడంట. నేనేమంటానంటే ఎఫ్ మైనర్. 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడడమే మానేశాడట. అసలు 400 సంవత్సరాలు కలలు లేవు, 400 సంవత్సరాలు దర్శనాలు లేవు, 400 సంవత్సరాలు అసలు ప్రవచనాలు లేవు. మౌనమైపోయాడు. అసలు ఒక్కరోజు ఆరాధన చేస్తేనే దేవుని అగ్ని దిగి రాకపోతే మనకు ముద్ద దిగుబుద్ది కాదే. ఒకరోజు దేవునితో గడకపోతేనే మనకు నిద్ర పట్టదే. అలాంటి 400 సంవత్సరాలు దేవుని దర్శనం లేకుండా ఎలా బ్రతికేశారయ్యా? దేవుని వాక్కు లేకుండా ఎలా బ్రతికేశారయ్యా? అసలు దేవుని విజిటేషన్ లేకుండా ఎలా బ్రతికేశారు? ఇప్పటికీ అర్థం కాదు నాకు. అందుకే మహానుభావుడు దైవజనుడు పాడుకున్నారు కదా, నీవు మాట్లాడని రోజు నా కన్నులకు నీ తుర. అందరూ చప్పట్లు కొడుతున్నారు. గట్టిగా పాడగలరు. నీవు పెదవిప్పినా నీ సన్నిధి పచ్చిక, నీవు కనిపించని రోజునా నా కనులకు నీ తుర, నీవు కనిపించని చెప్పాలి మంచిగా. హల్లెలూయా. మలాకీ నుండి మత్తయి వరకు దేవుడు మాట్లాడడం మానేశాడు. కలలు రాలేదు, దర్శనాలు రాలేదు, ప్రవచనాలు లేవు, అయినా బ్రతికేశారు ప్రజలు. కానీ బాగా గమనించాలి, ఎప్పుడైతే యేసయ్య కన్నా ముందుగా పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడో మరలా ప్రజలందరికీ కలలు రావడం మొదలయ్యాయండి. దర్శనాలు రావడం మొదలయ్యాయండి. మరలా మరియ దగ్గరికి దేవదూతలు వచ్చాయండి, జకరియా దగ్గరికి దేవదూతలు వచ్చాయండి, యోసేపు దగ్గరికి దేవదూతలు వచ్చాయండి. అదే యోవేలు ప్రవచించాడు చాలా కాలం క్రితం. ఏమని? అంత్య దినములలో ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరించబోతున్నాను అన్నాడు. కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు అన్నాడు. మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు అన్నాడు. మీ వృద్ధులు కలలు గంటారు అన్నాడు. అంటే చిన్న పిల్లల్ని వాడుకుంటాడు, యవ్వనుల్ని వాడుకుంటాడు, వృద్ధులను కూడా వాడుకుంటాడు. అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? యోవేలు ప్రవచన నెరవేర్పు జరిగిన రోజు ఆ రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 400 సంవత్సరాల మౌనం, మరలా కళలు ప్రారంభమయ్యాయి. 400 సంవత్సరాల మౌనం, మరలా దర్శనాలు వస్తున్నాయి. 400 సంవత్సరాల మౌనం, మరలా దేవదూతల విజిటేషన్ స్టార్ట్ అయిపోయింది. 400 సంవత్సరాల మౌనం, వృద్ధాప్యంలో గర్భం ధరించారు అనుకున్న వారు మరలా గర్భం ధరించారు. అద్భుతాలు జరుగుతున్నాయి. పాఠం ఏంటంటే పరిశుద్ధాత్ముడు రాగానే చాలా మౌనాలు విరిగిపోయాయండి. చాలా జరగవనుకున్న కార్యాలు మరలా జరగటం ప్రారంభమయ్యాయి. అందుకే ఈ తరంలో మనందరం పరిశుద్ధాత్మని గురించి సిగ్గుపడే వారం కానే కాదు. నమ్మిన వారు ఆమేన్ అనండి. మన భాషలు మాట్లాడడానికి సిగ్గుపడే వారం కాదు, ఏదో ఒకటి అనండి గట్టిగా. ప్రవచించడానికి సిగ్గుపడే వారం కాదు, ఏదో ఒకటి అనండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అనుకుంటున్నారు? మీరు అందరు గట్టిగా సమాధానం చెప్పాలి. ఇది ఎలాగో జరుగుతుంది? పరిశుద్ధాత్మని వల్ల జరగబోతున్నాయి. 2025లో చాలా ప్రశ్నలతో మీరు అడుగు పెడుతున్నారు. ఇది ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్ముడు చేస్తాడంతే. నెంబర్ 1, ఎలా జరుగుతుంది?
పరిశుద్ధాత్ముడు. ఇంకా వేరే సమాధానం లేదు. ఇక రెండో మాట 37వ వచనం. మీరు అందరు ఎక్కడ ఉంటే ఒకసారి ఆమేన్ అంటారా? 37వ వచనం అందరం కలిపి చదువుతున్నాం. రెడీ, 1 2 3 స్టార్ట్. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానరదని ఆమెతో చెప్పు. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసులను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఆమేన్ అనండి ఒకసారి గట్టిగా. అమ్మ నో 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 అనండి ఒకసారి గట్టిగా. అనాలి, పర్లేదు, అందరు అనాలి. ఒక మాట చెప్తాను వినండి. మన అకౌంట్ని బట్టి జరుగుతుందా? మన మూడ్ని బట్టి జరుగుతుందా? మన పరిస్థితిని బట్టి జరుగుతాయా? మన డబ్బులను బట్టి జరుగుతాయా? మన ఫైనాన్స్ని బట్టి జరుగుతుందా? మన చదువులను బట్టి జరుగుతుందా? దేని వల్ల జరగదు. దేవుని వాక్కు ద్వారా సమస్తం జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి మాట, ఇది ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్ముని ద్వారా. రెండోది ఎలా జరుగుతుంది? దేవుని వాక్యం ద్వారా జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రం. చాలామంది ఏమంటున్నారంటే మేము ఇప్పటికే హయ్యెస్ట్ పవర్లో ఉన్నామని చెప్తున్నారు. జపాన్ దేశం అంటుంది ఇండియా ఇంకా 5Gలోనే ఉంది, మేము 10Gలోకి వచ్చేసాం, మేము చాలా హయ్యెస్ట్ పవర్లో ఉండిపోయాం, మీరు మమ్మల్ని ఎప్పటికీ తాకలేరు అని చెప్తున్నారు. నేనేమని కామెంట్ పెట్టానంటే మొన్న ఈ మధ్య యూట్యూబ్లో అలా మాట్లాడుతుంటే, అయ్యా నిజమే, మీరు అందరూ చాలా హయ్యెస్ట్ పవర్లో ఉండుండొచ్చు, మేము హయ్యెస్ట్ పవర్లో లేవు అనుకుంటున్నారేమో, మీరు హయ్యెస్ట్ పవరే, కానీ మాది మాత్రం హోలీ స్పిరిట్ పవర్లో నిలబడి ఉన్నాం మేమందరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిగా ఎలా జరుగుతుంది చెప్పండి? పరిశుద్ధాత్మని వల్ల. రెండోదిగా ఎలా జరగబోతున్నాయి? దేవుని వాక్యం వల్ల. ఆమేన్ అనండి ఒకసారి గట్టి. అందుకేనండి మనం నిత్యము దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి, దాన్ని చదవాలి, పట్టుకోవడానికి సిగ్గుపడకూడదు. దేవుని వాక్యాన్ని పట్టుకుని తిరగాలి, చదవాలి. అందుకే యెహెజ్కేలు ఏమన్నాడు? దాన్ని తినేయమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ గ్రంథమును భుజించమని చెప్పాడు. మీరు పలకండి, మాట్లాడండి, జరిగిపోద్ది. నేను అది చెప్పట్లా. నేనేమంటానంటే, మనం గనక పరిశుద్ధాత్మలో నడుస్తుంటే, మనం పరిశుద్ధాత్మని శక్తితో నడుస్తుంటే కొన్నిసార్లు దేవుని వాక్యం మనకి ఇబ్బంది అనిపిస్తుంది, ఉపదేశం కఠినంగా ఉంటుంది, కొన్నిసార్లు అవునా అవునా అన్నట్టు అనిపిస్తుంది. సేవకుడు మాట్లాడుతూ కొంచెం ఖండిస్తుంటే కొన్నిసార్లు మనసు నొచ్చుకుంటూ ఉంటుంది. నేనేమంటానంటే, కొంచెం ఇబ్బంది అనిపించినా మన పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటే దేవుని వాక్యం కష్టమైనా కానీ మా జీవితంలో నెరవేర్చు అని ఒప్పుకుంటామని మన నోటి ద్వారానే. ఎందుకంటే రేపు నుంచి అవమానాలు తల్లికి. సొంత తల్లిదండ్రులే నమ్మరు, బంధువులందరూ ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటారు, ఆమె పరిస్థితుల గురించి మాట్లాడుకుంటారు. అసలు ఆమె జీవితంలో ప్రధానమైనది యోసేపు ఏలుకుంటాడో లేదో తెలియదు, రేపొద్దున ఆమె పరిస్థితి ఏమో తెలీదు. అయినా కానీ నోటితో వద్దు ప్రభు అని చెప్పలా. నాయనా నీ వాక్యం కదా, నీ ఉపదేశం కదా, అప్పగించుకుంటాం. వైరాగ్యంతో ఉంటాం, సమర్పించుకుంటాం, బాప్తిసం తీసుకుంటాం. అయ్యా వాక్యానుసారం బ్రతుకుతాం, నువ్వు ఏది చెప్తే అదే. అందుకే ఇక్కడ ఏమని రాశారు? నీ ఉపదేశము వానవలే కురయబోతుంది అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిగా చెప్పండి హల్లెలూయా. అంటే పాఠం ఏంటంటే, మనం దేవుని ఆత్మతో నింపబడితే కష్టమైన ఉపదేశాన్ని అంగీకరిస్తాం. కొన్నిసార్లు అండి, నిజమా పాస్టర్ గారు మన కోసమే చెప్పాడు వాక్యం అనుకుంటారు. కాదండి, ఒక విషయం చెప్పనండి, మనం ఇంకా అదృష్టవంతులం, దేవుడు ఇంకా మనతో మాట్లాడుతున్నాడు. చాలా మందితో మాట్లాడడం మానేసాడు. నిజం, మేము చాలా పొరపాట్లు చేస్తున్నామండి, చాలా రిలేషన్స్లో ఉన్నాం, మాకేం శిక్ష రావట్లేదు అనుకుంటున్నారు చాలామంది. కాదు, మిమ్మల్ని వదిలేశాడు దేవుడు. ఇదివరకు ఈ దైవజనుడు ఏ మాట చెప్పినా ఎక్కడో నొచ్చుకునేది మనసు. ఏంటి మాట్లాడితే మన కోసమే చెప్తున్నా అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా అనిపించట్లా. పాఠం ఏంటనుకుంటున్నాం, వదిలేశాడు. ఎందుకు అనుకుంటున్నారు? ఇదివరకు దేవుని వాక్యం చదివితేనండి ఏ మాట తీసుకున్నా మనసు నొప్పింపబడేది, నొచ్చుకునేది, బాధ అనిపించేది, నరికేది. ఎందుకు? దేవుని వాక్యం రెండంచులు కలిగిన వాడిగల ఖడ్గము కంటే పదునైనది. ప్రాణము, ఆత్మ, దేహము, కీళ్ళు, మూలుగులు, హృదయము, తలంపులు అన్నింటిలోనికి చొచ్చుకుని పోయేంత సజీవమై బలము కలిగినంత శక్తి కలిగింది కదా. దేవుని వాక్యం అంటేనే కత్తి కదా, అది నరుగుతుందంటే దేవుడు ఇంకా మనతో మాట్లాడుతున్నాడు. అయితే మనకేమనిపించట్లేదంటే దేవుడు వదిలేశాడు. అందుకే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో, బైబిల్ గ్రంథంలోని అత్యంత విచారకరమైన వచనం ఒకటి ఉంటుంది. దేవుడు సంసోనును ఎడబాసెనని అతనికి తెలియకపోయెను అంటాడు. దేవుడు వదిలేటివే బాధ, దౌర్భాగ్యం అనుకుంటే అది తెలియకుండా బ్రతికేస్తున్నాడట. పాఠం ఏంటంటే, కొంచెం కష్టమైన మన ఉపదేశాన్ని పరిశుద్ధాత్మ నడిపింపులో గనక అంగీకరిస్తే అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాదేవుడు మనల్ని మారుస్తాడండి. మరి ఎలాగా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిగా చెప్పండి హల్లెలూయా. మంచిగా మాట్లాడాలి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది సనుగుతారు. ఏం చేస్తారు? పర్లేదు అనండి, ఏం చేస్తారు?
అసలు ఉన్నావా? నాతో ఉన్నావా నువ్వు? నేను కూడా ఇదివరకు అట్టాగే ప్రార్థన చేసేవాడిని. అసలు ఉన్నావా నాతో? నాకు అసలు నా ప్రార్థనకు జవాబు ఏంటి? అసలు నన్ను చంపేయి, నా బతకలేం లేదు. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు మన పిచ్చి ప్రార్థనలు దేవుడు ఎండవు. లేకపోతే ఈరోజు ఇక్కడ వేరే స్పీకర్ ఉండేవాడు. హల్లెలూయా అన్నాను ఒకసారి. కొన్నిసార్లు శనిగేస్తా ఉంటాం. అమ్మ మీకు మాట చెప్పనా, మన సనుగులను కూడా స్తుతి పాటలుగా మార్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నాం. మైకోండి ఒక్కొక్కరికి సాక్ష్యం చెప్పమని ఎన్ని సాక్ష్యాలు చెప్తారు? అయ్యా ఇదివరకు ప్రభువుని చాలా దూరంగా ఉండేవాడిని అయ్యా, మరి ఇప్పుడేమైంది? ఆయన నాతోనే ఉన్నాను ఆయన కృప నిరంతరం ఉందయ్యా, ఆయన లేకుండా నేను బతకలేనయ్యా, ఆయన నా జీవితంలో చాలా కార్యాలు చేశాడయ్యా, అందుకే ఈ కృతజ్ఞత కూడా నేను పెట్టుకుని ఆరాధన చేస్తున్నానయ్యా. అందరిదేగా చెప్పేది. అంటే పాఠం ఏంటంటే మన సనుగులను కూడా స్తుతి కీర్తనలుగా మారుస్తాడు. ఇశ్రాయేల్ అండి సాధారణంగా హోరేబు కొండ నుంచి కాదేశు బర్నేయాకి 11 రోజులు ప్రయాణం. ఎన్ని రోజులు? 11 రోజులు. ద్వితీయోపదేశకాండంలో మోషే గారు మాట్లాడుతుంటాడు, 11 రోజులు ప్రయాణం, 38 ఏళ్ళు తిరిగేశారు మీరు. ఎన్నేళ్ళు? 38 ఏళ్ళు తిరిగారు. కారణం ఏంటి తెలుసా? 40 సంవత్సరాలు ఎందుకు కష్టపడ్డారంటే కేవలం సనగటం వల్ల, కంప్లైంట్ చేయటం వల్ల. వారందరూ అరణ్యంలో సనగటం వల్ల 40 సంవత్సరాలు వాళ్ళ కష్టకాలాన్ని పెంచుకున్నారు. యేసయ్య అరణ్యంలో 40 రోజులు దేవుని వాక్యంతో ఉపవాసం ఉండి పోరాడడం వల్ల 3.5 సంవత్సరాల మహిమకరమైన పరిచర్య చేయగలిగాడండి ఆయన. ఆ 3.5 సంవత్సరాల పరిచర్య గురించి చెప్పడానికి 2024 సంవత్సరాలు ఇంకా సరిపోలా. ఇప్పుడు మా తరం, తర్వాత తరం, ఆ తర్వాత తరం, ఆ తర్వాత తరం, యేసయ్య రాకడ వరకు ఆ 3.5 సంవత్సరాల పరిచర్య గురించి చెప్తానే ఉంటాం. అవునా కదా? అంటే పాఠం చూడండి, మనం సనగటం వల్ల మన కష్టకాలాన్ని పొడిగించుకోగలుగుతున్నాం. మనుష్యుడు రొట్టె వల్ల కాదు దేవుని మాట వల్ల బ్రతుకుతాడని మనం దేవుని వాక్యాన్ని పలకటం వల్ల మన కష్టకాలాన్ని తగ్గించుకునే వారంగా మారుతామండి. అందుకే నిత్యం మన నోట ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. మన హృదయంలో ఏముండాలి? దేవుని మాట ఉండాలి. అందుకే జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడితే ఏమని అన్నాడంటే, మీ కంటి నిండా, మీ చెవి నిండా, మీ నోటి నిండా, మీ హృదయం నిండా దేవుని వాక్యం ఉండాలన్నాడు. ఆమె అన్నాడు ఒకసారి గట్టి, పర్లేదు గట్టిగానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జై బలో యేసు మహారాజుకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిదిగా ఇది ఎలా జరుగుతుంది? పరిశుద్ధం. రెండోదిగా ఇది ఎలా జరుగుతుంది? దేవుని వాక్యాన్ని అంగీకరించడం, దేవుని వాక్యాన్ని పలకడం. అందుకే కొన్నిసార్లు మనం పరిస్థితులతో మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? మాట్లాడరు మీరు అసలు. ఎవరితో మాట్లాడాలి? పరిస్థితులతో మాట్లాడాలి. కొన్నిసార్లు మనతో మనం మాట్లాడుకోవాలి. అప్పుడప్పుడు ఇళ్లలోకి వెళ్తాం. ఇళ్లలోకి వెళ్ళగానే కర్టన్ కదులుతూ ఉంటుంది. ఏమవుతుంది? కర్టన్ కదులుతూ ఉంటుంది. ఇంట్లో ఎవరు ఉండరు. కాసేపటికి ఈడు ఊహించేసుకుంటాడు, ఏం సౌండ్ రాదు. ఏం కదిలితే? అసలు ఎందుకు కదులుతుంది? ఫ్యాన్ వేసారు అక్కడ ఫ్యాన్ వేసారు, కర్టన్ కలుగుతుంది. ఈడు భయం ఏంటి? వచ్చేసింది. ఏమొచ్చింది? అది చూసారా, మీ మొఖాలు అర్థమైపోతాయి అసలు. హల్లెలూయా. అవునే కదా? మామూలుగా వాక్యం తెలియని వాళ్ళు అనుకోండి పరిగెట్టేస్తారు. ఎక్కడికే? మీకు తెలుసుగా. అదే దేవుని వాక్యం నిరంతరం నోట్లో వేస్తున్నామలు అంతే. అమ్మా, దేవుడు మనకిచ్చిన పోలికేంటో తెలుసా? సముద్రం ముందు నిలబడి నిమ్మలమైపోమంటే నిమ్మలమైపోద్దండి. 6000 దయ్యాల ముందు నిలబడి అంటే పోతాయండి. పరిశుద్ధంగా జీవించగలిగిన పోలిక, ప్రేమించగలిగిన పోలిక, ఈ పోలికలన్నీ దేవాది దేవుడు యేసయ్యలో నుండి మనందరికి ఇచ్చాడు. అందుకే మనం కూడా యేసయ్యలాగా మాట్లాడడం ప్రారంభించాలి. దేవుని వాక్యాన్ని పలకడం ప్రారంభించాలి. దేవుని వాక్యం చెప్పడం ప్రారంభించాలి. ప్రకటించడం ప్రారంభించాలి. నాతో ఏకీభవించిన వారు అందరూ ఆమేన్ చెప్తారు ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడప్పుడు మనతో మనం మాట్లాడుకోవాలి. ఎవరితో ఎవరు? మనతో మనం మాట్లాడుకుంటే ఏమనుకుంటారు మనల్ని? అయ్యా ఏమంటారు? డౌటే లేదు అందులో. ఎర్రగడ్డ లేకపోతే విశాఖపట్నం తీసుకెళ్ళిపోండి అని అంటారు. అప్పుడప్పుడు మనతో మనం ఎప్పుడు అంతే. అసలు విషయం ఏంటి? నాకు అప్పుడప్పుడు అండి నాలో నేను మాట్లాడుకుంటూ ఉంటాను. నిజం. అంటే వేదిక మీద ఎంతసేపు ఆరాధన చేస్తాను, నేను వ్యక్తిగతంగా గదిలో అంతకన్నా ఎక్కువసేపు ఆరాధన చేస్తాను. ప్రయాణాల్లో, బస్సుల్లో, కారుల్లో. ఒకరోజు రావులపాలెం నుంచి విజయవాడ వస్తున్నా. అర్ధరాత్రి 1:30 సమయం. బస్సులో అందరు పడుకున్నారు. నేను అప్పుడు ఒక పాట నేర్చుకుంటున్నా. అన్నా సి మేజర్ పట్టుకుంటావా కొంచెం? సి మేజర్ జాగ్రత్తగా. నమ్మది
నేను అలా ఆ బస్సులో రావులపాలెం నుంచి విజయవాడ వస్తున్నా, వెనకాల కూర్చొని ఉన్నా. నేను అప్పుడు ఒక పాట నేర్చుకుంటున్నా. ఆ పాట ఏంటంటే, బంగారం అడుగలేదు, వజ్రాలు హృదయాన్ని, అమ్మ కొంచెం మాట్లాడండి, ఆస్తుల్ని అంతస్తు మా కోసం. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. అన్న అక్కడే ఉండే సీమేజ్లో ఉండే ఆమె నన్ను ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగా అనండి హల్లెలూయా. అది ఒక దైవజనుడు పాడతాడు అండమాన్లో, ఆయన చాలా తీవ్ర స్థాయిలో పాడతాడు. అన్న నువ్వు అక్కడే ఉండు, పట్టుకో కదమ్మా. హల్లెలూయా అనండి ఒకసారి గట్టిగా, మంచిగా అనండి, ఏం కాదమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి. జై బోలో యేసు మహారాజుకే హల్లెలూయా. ఇక ఆయన ఎక్కడో పాడుతుంటే కాసేపటికి నాకు ఉద్యమం వచ్చేసింది. నేను చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉన్నా. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండేసరికి నేను బస్సులో ఉన్నానని మర్చిపోయా. ఎక్కడ ఉన్నానని? బస్సులో ఉన్నానని. ఆయన మా సర్వం, మా ధ్యానం, మా గానం, మా ప్రాణం అని అంటుంటే ఇక కాసేపటికి నాకు ఇక హల్లెలూయా తెలుసుగా మీకు. ఆమె నన్ను ఒకసారి గట్టిగా, జై బోలో యేసు మహారాజుకే. అందరు నిద్రపోతున్నారు, నేను బస్సులో ఉన్నాను మర్చిపోయా, ఊయూరులో ఇంట్లో ఉన్నాను అనుకున్నా. కాసేపటికి ఇక ఆయన యేసయ్య అని ఎగిరేస్తుంటే ఇక నాకు ఉద్యమం వాక, ఏ జేబులో ఉన్నాయి, చెవిలో ఉన్నాయి, ఎవరికి వినపడతలా, ఎవరికి అర్థం కాక బస్సులోనే యేసయ్య 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 అని ఎగిరేస్తున్నా. మీరు నమ్మండి, 10 నిమిషాలు ఎగిరేసా. అప్పుడు పెద్ద ఆయన 60 సంవత్సరాలు ఉంటే ఆయన ప్రశాంతం గొప్ప పెట్టి నిద్రపోతున్నాడు. ఒక్కసారిగా నిద్రలో ఉండగా అట్ట లేసరితే ఎట్ట ఉంటుంది మీకు? ఎట్ట ఉంటుంది? బస్సు అంతా అలజడి, అల్ల కల్లోలం, కేకలో, అందరూ డ్రైవర్ గారి దగ్గరికి వెళ్ళి ఆపు 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 అంటున్నారు. 10 నిమిషాల తర్వాత నాకు అర్థమైంది నేను బస్సులో ఉన్నానని. అప్పుడు కళ్ళు తెరిచి చూసా, కళ్ళు తెరిచి దిగిపో దిగిపో అంటున్నారు అందరం. ఇంకా ఆ టైంలో ఎక్కడ దిగుతాం? అది అర్ధరాత్రి చీకటి, నాకు అంత సరిగ్గా కూడా తెలియదు. వెంటనే జేబులోంచి టికెట్ తీసా, 157 రూపాయలు కొన్నా దీన్ని. దాని మీద ఏం రాసింది అనుకుంటున్నారు? ఈ బస్సు మీ అందరిదే అన్నాడు. అంటే నాది కూడా, నేను దిగను, మీరు దిగిపోండి భాస్కర్. అంటే అప్పుడప్పుడు మనతో మనం మాట్లాడుకోవాలి. ఆమె నన్ను ఒకసారి గట్టి. దావీదు కూడా అప్పుడప్పుడు ఆయనతో ఆయన మాట్లాడుకుంటాడు. నిజమండి, ఒక్కోసారి ఏంటో విచారంగా ఉంటుంది, పాట పాడ్డు. అప్పుడప్పుడు ప్రాణంతో మాట్లాడుకుంటాడు. ప్రాణమా ఏంటి పాట పాడలేదు? నాకు బాధగా ఉంది. ప్రాణమా ఏంటి ఈరోజు ప్రార్థన చేయలేదు? నాకు విచారంగా ఉంది. ఈరోజు మందిరానికి వెళ్ళలేదేంటి? వెళ్ళబుద్ది కావట్లా. నేను వెళ్ళను. ఏమైంది నీకు? అదిగో హింసించి వారు వచ్చేస్తున్నారు, అదిగో బాధించి వారు వచ్చేస్తున్నారు. అసలు నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. కాసేపు నన్ను చంపేస్తారంట. ఎక్కడెళ్ళను, ఎట్టపాడును, ఎట్ట స్తుతించను, నాకేం అర్థం కావట్లా. నేను వెళ్ళను. మళ్ళీ ప్రాణంతో ప్రాణమా ప్రాణమా నువ్వు అలా ఉండకూడదు, నువ్వు ఎప్పటికీ అలా ఉండకూడదు. ఇంకో బాధలో ఉన్నప్పుడు ఎక్కువ స్తుతించాలి, బాధలో ఉన్నప్పుడు ఎక్కువ పాటలు పాడాలి, బాధలో ఉన్నప్పుడే ఇంకెక్కువసేపు వాక్యం చదవాలి. ఎందుకో తెలుసా? నీ దేవుని సామర్థ్యం నీకు తెలీదా? నీ దేవుని బాహుబలం యొక్క శక్తి నీకు తెలీదా? నీ దేవుని యొక్క శక్తి నీకు ఇంతవరకు తెలీదా? నీకు తెలుసు కదా, ఎందుకు అలా మాట్లాడతావు? అందుకే కొన్ని కీర్తనలు ఒక పాట అర్థం కావు. ప్రారంభమేమో అమ్మ చాలా విచారంతో ప్రారంభిస్తాడు. రాలిపోదువో నీవు, కూలిపోదు, అయిపోయింది, నా పని అయిపోయింది, వచ్చేస్తున్నారు, బాధించి వారు వచ్చేస్తున్నారు. 3వ కీర్తన, హింసించి వారు వచ్చేస్తున్నారు, నన్ను వేసేస్తారంట, నన్ను ఏం చేయమంట, అయిపోయిందా, నా చెయ్యి వదిలేసావా అని రాసుకుంటూ రాగానే మధ్యలో ఆయనతో ఆయన మాట్లాడుకుంటా, చచ్చా ఎంత విశ్వాసంగా మాట్లాడతావేంటి, ఎంత విశ్వాసంగా వాక్యం ఎత్తి మాట్లాడతావేంటి, ఎంత విశ్వాసంగా పాడతావేంటి, ఎంత విశ్వాసంగా బ్రతకతావేంటి అని వెంటనే రాలిపోదువో నువ్వు కూలిపోదు అన్న పాట పక్కనటి రాజులకే మహారాజు అని మొదలెడతాను. మీరు ఇంటికి వెళ్తారో చదువుకోండి 3వ కీర్తన. శత్రువులు నా మీదకి వస్తున్నారయ్యా, నన్ను హింసించి వారు వస్తున్నారయ్యా, నన్ను బాధించి వారు వచ్చేస్తున్నారయ్యా, నేను చావడానికి సిద్ధంగా ఉన్నానయ్యా, నా పరిస్థితి ఏమవుతుందో అర్థం కావట్లేదయ్యా. ఇక ఆఖరి రాగానే ఆయనతో ఆయన మాట్లాడుకుంటూ చివరికి రాగానే ఆయనకు అర్థమవుతుంది, ఎంత విశ్వాసంగా మాట్లాడతావేంటి, విశ్వాసంతో మాట్లాడు అని. ఆఖరికి ఏమని ముగిస్తాడు తెలుసా? ఎంతమంది వచ్చినా, 10,000 మంది నా మీదకి దండు వచ్చినా నన్ను ఏమీ చేయలేరు, నేను భయపడను అని ముగించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది నేను పండుకుంటాను, నిద్రపోతాను, తిరిగి లేస్తాను, మళ్ళీ ఆయన్ని స్తుతిస్తాను. వాళ్ళు వచ్చేస్తున్నారు అని రాశాడు, హింసించి వారు వచ్చేస్తున్నారని రాశాడు. ఇన్ని రాసి మళ్ళీ లాస్ట్కి ఏమంటాడు? 10,000 మంది వచ్చినా నేను భయపడను అని రాశాడు. 42వ కీర్తన అదేగా రాస్తాడు. అయ్యా నీ దేవుడు ఏమైపోయాడని అడుగుతున్నారు నాయన, నన్ను హింసించి వారు ఎక్కువైపోయారయ్యా,
దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కోసం ఆశపడుతుంది ఆయన. అసలు పండగ చేసుకుని ఎంతకాలం అయింది ప్రభువా, నా కన్నీటితో నా కడుపు నింపుకుంటున్నాను ఆయన. నీ దేవుడేడని అందరూ అడుగుతున్నారయ్యా. ఎంత భక్తి చేస్తున్నావు, నీకే ఎందుకు ఇన్నప్పుడు, ఎంత భక్తి చేస్తున్నావు, ఎందుకు నీకే ఇన్ని కష్టాలు, ఎంత భక్తి చేస్తున్నావు, ఎందుకు నీకే ఇన్ని బాధలు అని అడుగుతున్నారు. నన్ను ఏం చేయమంటా అని మాట్లాడుతూ మధ్యలోకి రాగానంటాడు, ప్రాణమా ఎందుకు భయపడుతున్నావు, ప్రాణమా ఎందుకు తొందరపడుతున్నావు, ఇదిగో నీ రక్షణకర్త ఎవరో తెలుసా, నీకు కేడెముగా నిలబడిన దేవుడు నీకు రక్షణకర్తగా నిలబడి ఉన్నాడు అని సీమేజర్ అని లాస్ట్లో అంటాడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను అని అంటాడు. ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా మహారాజుకే హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు రాశాడుగా, బ్లెస్ ద లార్డ్ ఆల్ మై సోల్, వర్షిప్ హిస్ హోలీ నేమ్. నేను ప్రభువుని ఆరాధించడానికి 10,000 కారణాలు ఉన్నాయని చెప్పాడు ఆయన. అమ్మ ఒక మాట అడగనా, ఇది ఎలా జరుగుతుంది, పరిశుద్ధ. రెండవదిగా ఇది ఎలాగో జరుగుతుంది, దేవుని వాక్యం ద్వారా జరగబోతున్నాయి. అందుకే ఈ మధ్య ఒక భక్తుడండి, ఈ దేశం ఆయన కాదు, ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే, చాలా మందిరాల్లో దేవుని వాక్యం లేదు, అక్కడి నుంచి పారిపోండి అన్నాడు. చాలా మందిరాల్లో అసలు బైబిలే లేదు, అక్కడి నుంచి పారిపోండి అన్నాడు. చాలా మందిరాల్లో వాక్యాన్ని విరిచి వడ్డించగలిగిన సామర్థ్యం లేని వారు ఉన్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోండి. అసలు ఈ మధ్యకాలంలో ఇంకా అప్డేటెడ్, చాలా మందిరాల్లో సేవకులు లేరు, తెరలే ఉన్నాయి. దానివల్ల ఏమీ జరగదు. ఎక్కడ జరుగుతుందంటే దేవుని వాక్యం. రెండోది పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడో మన ప్రశ్న, ఇది ఎలా జరుగుతుంది అన్న ప్రతి ప్రశ్నకి సమాధానంగా సమస్తం సమకూడి జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 1 ఇది ఎలా జరుగుతుంది, నెంబర్ 2 ఇది ఎలా జరుగుతుంది. దేవుని మూడో మాట, చివరి మాట, 46 వచనం చదువుతున్నాం అందరం. 46 రెడీ, 1 2 3 స్టార్ట్. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆ తర్వాత 67 వచనం చదవండి ఒకసారి. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణ ఇట్లు ప్రవచించను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆమేన్ అనండి ఒకసారి, గట్టిగా అనండి ఒకసారి. అమ్మ ఇప్పుడు చూడండి కొంచెం, నేను ఇంకో 10 నిమిషాల్లో ముగిస్తాను. మరియకి అప్పటికి యేసై పుట్ల, ఇంకా అద్భుతం జరగల, అప్పటికే ఆమె గర్భవతి అంతే, ఇంకా అద్భుతం జరగల, ఇంకా కార్యం జరగల. మీకు విషయం తెలుసండి, వెంటనే అసలు ఏ అద్భుతం జరగకముందే కృతజ్ఞత కూటం పెట్టుకుని హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడేస్తుంది. సాధారణంగా మరియ విశ్వాసం చాలా గొప్పది. చాలామంది మరియని ప్రార్థిస్తారు, మరియని పూజిస్తారు. కానీ నేనేమంటానంటే, ప్రార్థించడం పూజించడం పక్కన పెడితే అసలు ముందు మరియ విశ్వాసాన్ని గౌరవించాలి. ఎందుకో తెలుసా, మరియ పరిశుద్ధాత్మను అంగీకరించింది, ఆమె అంట్లా. మరి 2 మరియ దేవుని వాక్యాన్ని అంగీకరించింది. 3 మరియ ఆరాధన చేసింది. దేవుని వాక్యం. పరిశుద్ధాత్మను ద్వారా లోక రక్షకునికి జన్మనిచ్చిన మరియ మేడగది వెళ్ళిందండి. పరిశుద్ధాత్మను ద్వారా లోక రక్షకునికి జన్మనిచ్చిన మరియకే మేడగది అనుభవం అంటే మనకు అవసరం లేదా? పరిశుద్ధాత్మను ద్వారా లోక రక్షకునికి జన్మనిచ్చిన మరియే వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడితే మరి మీరు నేను ఆ విశ్వాసాన్ని కనపరచాలి ముందు. ఆమె నన్ను ఒకసారి గట్టి దేవునికి స్తోత్రం.
ఇంకా యేసయ్య పుట్ల, ఇంకా యేసయ్య భూమి మీదకి రాలా, ఇంకా అద్భుతం జరగల. అద్భుతం జరగకముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభించింది. అంటే మన విశ్వాసం ఎలా ఉండాలంటే అద్భుతం జరిగేదాకా ఆగాల్సిన అవసరం లేదు, అద్భుతం జరగకముందే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా బ్రతకాలి. ఒకరోజు ప్రధాన యాజకుడైన జకర్యా దగ్గరికి దూత వెళ్ళాడు. దూత వెళ్ళి జకర్యా అన్నాడు, ఎస్, మీదటికి ఈరోజు నీ కుమారుడు వస్తాడు. కష్టం, నేను ప్రభు సముఖమందుండు దూతను ట్రై చేసాం, అవదంట. నీకు పిల్లడు పడతాడా, కుదరదంట. పిల్లడు డాక్టర్ గారు చెప్పారు, కుదరదన్న. ప్రభు సముఖం నుంచి వచ్చి చెప్తున్నా, టెస్ట్ ట్యూబ్ బేబీ వల్ల కూడా అవదంట, కష్టం అని అనగానే దూత నోరు మూసింది. సరిగ్గా 6 నెలలకు వచ్చాడు రాలేదా? ఏదో చెప్పండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను జన్మనిచ్చాడు అవలేదా? నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక కాంట్రాక్ట్. ప్రధాన యాజకుడైన యోహాను అద్భుతం జరిగిన తర్వాత స్తుతించాడు 67వ వచనంలో. కానీ మరియా అద్భుతం జరగల, వాగ్దానం పొందుకున్న వెంటనే స్తుతించడం ప్రారంభించింది. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారిగా మంచిగా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అంటే మనం కూడా అద్భుతం జరిగేదాకా ఆగే వారం కాదు, అసలు అద్భుతం జరగకపోయినా దేవునికి స్తుతించే జాబితాలో మనందరం నిలబడి ఉన్నాం. నమ్మితే మాత్రం ఏకీభవిస్తే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితి అయినా స్తుతించడమే ఆమేన్ చెప్పండి. అందుకే అన్నాడు, నేను ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తా. నేను ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతిస్తూనే ఉంటాను. అద్భుతం జరగాల్సిన అవసరం లే, ప్రభువుని స్తుతించడమే, ప్రభు గురించి పాడటమే. అమ్మ సనుక్కుంటే దయ్యాలు వస్తాయి, ఆరాధన చేస్తే యేసయ్యే మన దగ్గరికి వచ్చేస్తాడండి. ప్రకాశేశుడి అని గారు ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయనకి 24 గంటల కడుపు నొప్పి వచ్చింది. చిన్న ఆపరేషన్ అది, కడుపు నొప్పి తగ్గట్లా. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు. ఈ హాస్పిటల్లో సాధారణంగా వాళ్ళు తప్పు ఒప్పుకోరు కదా. స్కానింగ్ తీసి అన్నారు, మరలా ఆపరేషన్ చేయాలండి అన్నారు. విషయం ఏంటనుకుంటున్నారు, లోపల దారబద్ది మర్చిపోయి కుట్లేసారు. మళ్ళీ ఆపరేషన్ చేశారు, అయినా కడుపు నొప్పి తగ్గట్లా. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ స్కాన్ చేసి మళ్ళీ ఆపరేషన్ చేయాలండి అన్న. అసలు ఈసారి ఏం జరిగింది తెలుసా, దారబ్బని తీశారు కానీ ఈసారి కత్తిరి మర్చిపోయారు. ఆ తర్వాత మళ్ళీ కడుపు నొప్పి తగ్గట్లా, మళ్ళీ 3వసారి వెళ్ళారు. మళ్ళీ 3వసారి వెళ్ళి మరలా స్కాన్ తీసేసరికి మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నా. ఈసారి కత్తిరి తీశారు కానీ గ్లౌజ్ మర్చిపోయారు. సాధారణంగా ఉదర భాగానికి 3 ఆపరేషన్లే, అలాంటిది ఆ దైవజనునికి 5 చేశారు. 5 ఆపరేషన్. అసలు ఆయన పరిస్థితి ఏంటంటే మరణం పడక మీద ఉండగా డాక్టర్ గారు వచ్చి చెప్పారు. ఏమని చెప్పారంటే, నువ్వు ఎక్కువ కాలం బ్రతకలేదు నాన్న, అయిపోయింది నీ పని అని చెప్పారు. ఆ దైవజనుడు భయపడలా, బాధపడలా, డాక్టర్లు సనుక్కోవాలా. సార్ ఒక పెన్ను పేపర్ ఇస్తారా అన్నాడు. పెన్ను పేపర్ తీసుకున్నారు. సార్ ఒకసారి F మేజర్ ఇస్తారా, బిజీగా ఉన్నారు, 2-4 ఒకసారి ఆమె అనండి, ఒకసారి గట్టిగా మంచిగా చెప్పండి. అప్పుడు వెంటనే ఆ దైవజనుడు పెన్ను పేపర్ తీసుకుని ఒక పాట రాశాడండి. ఈరోజు ఆ దైవజనుడు లేడు కానీ ఆ పాట ఈరోజుకి మనతో మాట్లాడుతుంది. ఈరోజుకి చాలామందిని ఆ పాట బ్రతికిస్తుందని. మరణం పడక మీద పెన్ను పేపర్ తీసుకుని ఎవరిని చూడాలని కోరుకోవాలా ఒక పాట రాశాడు. ఆ పాట, పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతర ఆనందరాము నడిపించును. అమ్మా ఈ పాట అందరికి వచ్చుగా పాడదాం కదండి. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అందరూ నరులెల్లరూ నన్ను విడిచినను, శరీరము కృల్లి కృషించినను. పాడదాం, ఆ శరీరము కృల్లి కృషించినను, హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను యేసు చాలును, యేసు చాలును, యేసు చాలును. అనందరూ ఏ సమయమైనా ఏ స్థితికైనా నా
సంతోషం పొంగి పొర్లింది. హల్లెలూయా యేసు నన్ను రక్షించిన నాట నుండి నేటి సంతోషం. చెప్పాలందరూ సంతోషమే సమాధానమే సంతోషమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన ఈ సంతోషము నీకు కావలనా? ఈ సంతోషము ఈ సంతోషము నీకు కావలనా? నేడే యేసు చెంతకు రమ్ము. పాడదాం. సర్వం యేసయ్యా మధ్యాహ్నం మగానం యేసయ్యా ప్రాణం యేసయ్యా సర్వం అదానం యేసయ్యా ప్రాణం యేసయ్యా మగానం యేసయ్యా. హోసానా 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 మౌనతుడు, హోసానా 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 మౌనతుడు. దేవని నామము ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు నీకే. మరారాజు యేసయ్యకే. అందరూ మరారాజు 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 అందరూ మరారాజు. అందరు కలిసి యేసు నామము. సాతాను శక్తులు యేసు నామము. సాతాను శక్తులు. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా. జై బలో యేసు మహారాజుకే. చెప్పాలి గట్టిగా. యేసు వంటి వారు లేరు, యేసు వంటి వారు లేరు, యేసు వంటి వారు లేరు. అందరం కలిసి యేసు వంటి వారు లేరు. భూమి అందున పరమందున యేసు వంటి వారు లేరు. చెప్తాం. భూమి అందున యేసు వంటి వారు లేరు. ఓ ప్రభువా వేల్పులలో నీ వంటి వారెవరు? భూమి అందున పరమందున నీ వంటి వారు లేరు. రెండు చేతులు పైగా చేసి గట్టిగా స్తోత్రం చెప్దాం. గట్టిగా హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఇది ఎలా జరుగుతుంది? రెండోది ఎలా జరుగుతుంది? రెండోది ఎలా జరుగుతుంది? మూడోది దేవుని స్తుతించడం వల్ల. ఎప్పుడు అద్భుతం జరగకపోయినా దేవుని స్తుతించడం వల్ల. మరి అద్భుతం జరగకముందే, అందుకే మనం చూసి నమ్మేవారం కాదు, చూడకుండా నమ్మే. ఐ కెన్ ప్రైజ్ ద లార్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వెయిటింగ్. ఇంకా అద్భుతం జరగకముందే మార్గ మధ్యంలోనే నేను ప్రభువుని స్తుతిస్తాను, మార్గ మధ్యలో నేను ప్రభువుని ఆరాధిస్తాను. ఇది క్రిస్మస్. మనం డిగ్నిఫైడ్గా ఉండడానికి రాలేదు, జేబులో చేతులు పెట్టుకోవడానికి రాలేదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడానికి రాలేదు. కొంతమందికి అదేం అలవాటు అర్థం కాదు. మందిరాలకు వచ్చి స్తుతించడం మానేసి నోరు మూసుకోవడం వల్ల చాలా ఆశీర్వాదాలు కోల్పోతున్నామండి. అందరూ ఎక్కడ అరుస్తారో తెలుసండి? ఒకటేమో ధోని మీద అరుస్తారంట, చచ్చ 6 కొట్టలేదు వీడు. రెండోదేమో భార్య మీద అరిచేస్తారంట. మందిరంలో మాత్రం హల్లెలూయా ఏసి రక్తం, కల్వరి రక్తం, కొబ్బరి నూనె రక్తం. ఆమేన్ ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే సజీవులంగా మనం అందరం సజీవులే కదా, ప్రభువుని స్తుతిస్తారు. అందుకే అన్ని విషయాల్లో మనం ప్రభువుని స్తుతించే వారంగానే మారిపోవాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరియ విశ్వాసం పరిశుద్ధాత్మను అంగీకరించింది. మరియ విశ్వాసం దేవుని వాక్యాన్ని అంగీకరించింది. మరియ విశ్వాసం ఆరాధన చేసింది. అందుకే నా వ్యక్తిగత విశ్వాస జీవితంలో నేను ఏమి నేర్చుకున్నానంటే అండి, ప్రభు నేను అడిగిన కార్యవేదన చేశాడు అనుకోండి, ఒక స్తోత్రమే చెప్తా. చేయలేదనుకోండి 2 చెప్తా. నా మాట అర్థమైందా? నేను అడిగిన కార్యం అయిపోతే ఒక్క స్తోత్రమే, అవ్వకపోతే 2. నా వెనక ఈ మాట అనండి, స్తోత్రం అనండి. రెండోసారి స్తోత్రం అనండి. నా కార్యం అయిపోతే ఏం చెప్తాను? అవ్వకపోతే నేను ప్రెసిడెంట్తో మీ అందరూ సమాధానం చెప్పాలి. ఈ సంవత్సరం మీరు బండి కొనాలనుకున్నారు, కొనేశారు, కొనలా.
ఈ సంవత్సరం మీ అప్పులన్నీ తీరిపోవాలి, తీరిపోయాయి, తీరలా. ఈ పాటి మీరు కారు కొనుక్కోవాలనుకున్నారు, కొనేశారు, కొనుక్కోలా. ఈ పాటికి పెళ్ళి అయిపోవాలి, అయిపోయింది, అవలా. ఈ పాటికి బిడ్డలు పుట్టాలి, పుట్టేశారు, పుట్లా. అమ్మ మీకు మాట చెప్పనా, ఏదైనా ఒక కార్యం ఆలస్యం అవుతుందంటే దేవుడు వెనక ఏదో అద్భుతం జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆలస్యం చేస్తానంటే శ్రేష్టమైనది ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు పెనిన్నాకి 11 మందిని ఇచ్చాడు. క్రికెట్ టీం ఏం ప్రయోజనం? ముందు పుట్టేశారు, అన్నాక ఆలస్యం అయ్యారు, కరెక్టే కాదంట్లా. కానీ ఎందుకు ముందు పుట్టిన వాళ్ళతో ఏం ప్రయోజనం? ఒక్క సమయం సరిపోడండి జీవితానికి. ఎలాంటి దైవజనుడు అండి ఆయన. నా బైబిల్ ఏం చెప్పిందంటే, దేవుడు ఎవరో ఎరుగక ముందు సమయలు దేవుని స్వరాన్ని విన్నాడట. సమయలు తండ్రి దగ్గరికి వెళ్ళాడు, అయ్యా పిలిచారా? నేను పిలవనా. మళ్ళీ రెండోసారి, సమయలు అయ్యా పిలిచారా? పిలవనా. ఇగో ఇంకోసారి కనుక నీకు ఆ స్వరం వినపడితే నీ దాసుడు ఆలకిస్తాడని చెప్పు అన్నాడు. సమయలు 2025లో నా ప్రార్థన, మనందరి లక్ష్యం ఎలా ఉండాలి తెలుసా? ప్రభా, మా పేరు నీ నోట పలుకును ఆయన ఒక్కసారి మా చెవిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం అవుతుంది అయినా కానీ స్తుతించే వారంగానే మనందరం బ్రతకాలి. ఆలస్యం అవుతుంది అయినా కానీ చేతులు ఎత్తే వారంగానే మనందరం బ్రతకాలి. ఆలస్యం అవుతుంది అయినా కానీ పాటలు పాడేవారంగానే మనందరం బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నేను ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతిస్తాను. నిత్యము నీ కీర్తి నా నోట ఉంటుంది. అద్భుతం జరిగినప్పుడు కాదు, అనుకున్నవన్నీ అయినప్పుడు కాదు, ఏమీ జరగనప్పుడే. వాగ్దానం పొందుకోగానే మనం కనుక ప్రభుని స్తుతించడం ప్రారంభిస్తే ఆకాశవాకిండ్లు విప్పగలిగిన దేవుడు నేటికి మన మధ్యలో సజీవంగా నిలబడి ఉన్నాడు మనకు. నెంబర్ 1, ఇది ఎలా జరుగుతుంది? పరిశుద్ధ. నెంబర్ 2, ఇది ఎలా జరుగుతుంది? దేవుని వాక్యం వల్ల. నెంబర్ 3, ఎలా జరుగుతుంది? అద్భుతం జరగకపోయినా స్తుతించడం వల్ల. చివరి మాట, ఈ మాట చెప్పి ముగిస్తాను. 36వ వచనం, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించాడు. అమ్మా నేను నా బైబిల్ మూసాను. ఇప్పుడు చూడండి, మరియ దగ్గరికి దేవుని దూత వచ్చాడు. దేవుని దూత వచ్చి చెప్పిన మాట ఏంటంటే, మరియా నువ్వు గర్భం ధరించావు, నీలోంచి లోకరక్షకుడు రాబోతున్నాడు అన్న. అనగానే మళ్ళీ వెంటనే ఇంకో మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, మరియా అయ్యా అని అనగానే, ఇదిగో మీ స్త్రీల సమాజంలో ఇంకో సిస్టర్ గారు ఉన్నారే, ఎలిజబెత్ అమ్మగారు, ఆమెకి కూడా నీకు చేసిన అద్భుతాన్ని నేను చేశాను అని చెప్పి. పాఠం ఏంటంటే, మనందరికి ఏముండాలంటే ఒక సహవాసం అన్నది ఉండాలి. మనందరికీ ఒక సమాజం అన్నది ఉండాలి. మనందరం ఒక సంఘంగా ఎందుకు కూడుకోవాలనుకుంటున్నారు? మనందరం లేకపోతే ఒక స్త్రీల సమాజం పెడతారు కదా, ఎందుకు కూడుకోవాలనుకుంటున్నారు? యూత్ రిట్రీట్స్ ఎందుకు కూడుకోవాలనుకుంటున్నారు? పాస్టర్ సెమినార్స్ లేకపోతే సేవకుల సహవాసంలో ఎందుకు కూడుకోవాలనుకుంటున్నారు? మందిరంలో ఒక్కలకి దేవుడు అద్భుతం చేస్తే అదే అద్భుతాన్ని ఆ మందిరంలో ఉన్న వాళ్ళందరికీ చేయగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును కాదు. చాలామంది మేము ఒక్కలమే ఉంటాం, మేము ఒక్కలమే బతుకుతాం, మేము ఒక్కలమే సేవ చేసుకుంటాం, మేము ఒక్కలమే ఆరాధన చేసుకుంటాం. ఇంట్లో మీ ఇష్టం, ఇబ్బంది ఏమి లే, పోంగా మీకు అర్థమైంది. ఎంత చేసినా ఏం ఉపయోగం ఉండదు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా సహవాసం ఉండాలి. ఆమె నాన్న ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా మరి అమ్మా ఏంటి, ఇదిగో మీ సహవాసంలో మీ ప్రేయర్ సెల్లో ఆ తల్లిగారు ఉన్నారే, ఎలిజబెత్ అమ్మగారు, ఎప్పుడు ఆమె సాక్ష్యం ఏంటి? అబార్షన్ అయిపోయిందని. ఎప్పుడు ఆమె సాక్ష్యం ఏంటి? మిస్క్యారీ అయిపోయిందని. ఎప్పుడు ఆమె సాక్ష్యం ఏంటి? ఇక డాక్టర్లు బిడ్డలు పుట్టరని చెప్పారని. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో ఇప్పుడు వెళ్ళి ఆమెతో ధైర్యంగా చెప్పు, నాలో జరిగిన అద్భుతాన్ని దేవుడు నీలో కూడా జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ మనం ఎందుకు సహవాసంగా కూడాలి? ఇప్పుడు సేవకులు ఎంతమంది ఎందుకు సహవాసంగా వచ్చారు? ఆమె నాన్న ఒకసారి గట్టిగా. ఇప్పుడు శామ్యూల్ అయ్య గారికి దేవుడు 1 ఎకరం స్థలం ఇస్తే ఆమె నానండి గట్టిగా. మా అందరికి కూడా ఇస్తాడు. గట్టిగా అంటలా అసలు మీరు అయ్యగారు మీరు అనాలి గట్టిగా. అయ్యగారికి 1 ఎకరం స్థలం వస్తే మనకు కూడా వచ్చేస్తుంది 1 ఎకరం. ఆమె అనాలి. అయ్యగారు 1000 బాప్తిస్మాలు ఇస్తే మనం కూడా 1000 బాప్తిస్మాలు ఇస్తాం. ఆమె చెప్పండి నాన్న. అయ్యగారు సంవత్సరం పొడుగు వాడబడుతుంటే మనం కూడా వాడబడతాం. ఎందుకు కలిసి ఉండాలి? ఒక్కరికి చేసిన అద్భుతాన్ని అందరికీ చేస్తాడు దేవుడు. మనం ఎవరితో కనెక్ట్ అవుతుంది తెలుసా? మన సహవాసాలు టాప్ 5 ఎవరుంటారు తెలుసా? టాక్సిక్ పీపుల్, నెగిటివ్ పీపుల్, విషం చమ్మేవాళ్ళు. నిజం. వాళ్ళు అప్పులైపోతే మనం కూడా అప్పులైపోవాలని కోరుకుంటారు మన ఫ్రెండ్స్. మన సహవాసాలు వాళ్ళతోనే. వాళ్ళ ఇంట్లో విడాకులు అయిపోతే మన కొంపలో కూడా అట్టవ్వాలని కోరుకుంటారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో అప్పులైపోతే వీళ్ళ ఇప్పుడు అప్పులు పాలవుతారని చూస్తారు. వాళ్ళ ఇల్లు వేలంకి వచ్చేస్తే వీళ్ళ ఇల్లు ఎప్పుడు వేలంకి వస్తుందని చూస్తారు. మన సహవాసాలు వాళ్ళే, నో డౌట్. ఇప్పటికే మీ హృదయంతో దేవుడు మాట్లాడేస్తున్నాడు. ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. నిజం.
అసలు మనం ఎవరితో పడితే వాళ్ళతో కనెక్ట్ అవ్వకూడదు. మనం కేవలం ఎలిజబెత్తులతోనే కనెక్ట్ అయ్యి ఉండాలండి. ఎందుకంటే ఆమెలో జరిగిన అద్భుతం మనలో కూడా చేస్తాడండి దేవుడు. వారికి చేసిన కార్యాలు మనకు కూడా చేస్తాడండి. ఆమె చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది సహవాసం. మరి కష్టమే. ఒక నాయకుల దగ్గర ఉండాలంటే కష్టమే, ఒకరి దగ్గర అనిమని కూడా కష్టమే. కానీ మీకు విషయం తెలుసా, ఆ కష్టంలో ఉంచే దేవుని మహిమను చూస్తామండి మనందరం. అందుకే సహవాసం అన్నది ఉండాలి. ఆమెనంటలో మరి మీరు అందరం దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం లక్ష్యాలను పెట్టుకునేటప్పుడు ముందు వాతావరణాన్ని మార్చాలండి. చాలామంది లక్ష్యాలు పెట్టుకుంటే ఇప్పుడు 2025 రాగానే ఒక్కొక్కరు ఎన్ని గోల్స్ పెట్టుకుంటారు అనుకుంటున్నారు. ఇదిగో 2025లో నేను సన్నగా అయిపోవాలి, 2025లో నేను తెల్లగా అయిపోవాలి, 2025లో నేను డాక్టర్ అయిపోవాలి, 2025లో అబ్బో వారం రోజుల్లో మామూలే, 2026లో మొదలెడదాం అనుకుంటా. ముందు మన వాతావరణాన్ని మార్చాలి. ఇప్పుడు బంగాళదుంప తీసుకొచ్చి ఇక్కడ పండితే పండుద్దా? పండదు. అది ఉత్తరప్రదేశ్లో పండుద్ది. అక్కడ నేల ఇక్కడ ఉంటే ఇక్కడ పండుద్ది, ఇక్కడ వరి పండుద్ది. బంగాళదుంప ఎందుకు పండుద్ది? పండదు. మొన్న మధ్య నేను నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు అన్నీ బంగాళదుంపలే. అమ్మగారు టిఫిన్ ఏంటండి అని అంటే ఇడ్లీ బంగాళదుంప. మధ్యాహ్నం అమ్మగారు భోజనం ఏంటండి అని అనగానే రోటీ. చూసారా, కనెక్ట్ అయిపోయారు. మళ్ళీ సాయంత్రం అయిపోగానే అమ్మగారు నాకేమో చిన్నప్పటి నుంచి బంగాళదుంప అలవాట్లేదు. అమ్మగారు సాయంత్రం డిన్నర్ ఏంటండి? చపాతి. మళ్ళీ తెల్లారింది, మళ్ళీ బంగాళదుంప అంటారు. ఏదో భయం. అమ్మా టిఫిన్ ఏంటమ్మా అంటే పొద్దున్న మార్చామయ్యా పొంగల్ అంది. అమ్మయ్యా పొంగల్ అమ్మ అందులోకి చట్నీయా అని కాదు, తమలపాకు బంగాళదుంప, తమలపాకు బంగాళదుంప వండేస్తున్నారు. నేనేం చేయను. హల్లెలూయా అనండి గట్టిగా. పర్లేదు ఏదోటి చెప్పండి స్తోత్రం అని. పర్లేదు అనండి ఏదోటి. హల్లెలూయా. మళ్ళీ మధ్యాహ్నం అయింది. అమ్మాయి ఏమన్నా మధ్యాహ్నం చికెన్. హ్యాపీ క్రిస్మస్. అది ఇంక అసలు ఇంకా ఆనందం ఆగలా. మధ్యాహ్నం ఇంక అందరికన్నా ప్లేట్ ముందు పట్టుకుని వెళ్ళిపోయి అమ్మా ఏం కూరమ్మా అని అనగానే చికెను. అంతే. మా అనుభవాలు ఇక్కడ కూడా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ అదే పండుద్ది, మనం ఏం చేస్తాం? ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పండించడం పండుద్దా? ఇక్కడ వాతావరణాన్ని బట్టి ఏది పండుతాం అంటే మనం కూడా అమ్మా ముందు మన పరిస్థితులు మారాలంటే ముందు మన వాతావరణాన్ని మార్చుకోవాలి. ఈ సంవత్సరం ఆత్మీయతలో ఎదగాలనుకుంటున్నారు, అంతేగాని అప్పుడు లోకల్స్తో సహవాసం అంటే ఎదుగుతాం. ఆ మధ్య మా ఊడు ఒకడు వచ్చి అన్నాడు భూషణ అన్నాడు. ఏంట్రా అన్న, నీలాగా నేను ఒళ్ళు తగ్గించకపోతే హల్లెలూయా యేసు రక్తం అంటున్నాడు. 2023లో చెప్పాడు, 2024 అయిపోయింది, రేపు 2025. నేను అన్నాను మరో ప్రవచనం చెప్తాను ఏంట్రా అన్న. ఏంటన్నా? 2023లో చెప్పావు ఫెయిల్ అయ్యావు, 2024లో చెప్పావు ఫెయిల్ అయ్యావు, 2025లో కూడా చెప్తావు ఫెయిల్ అవుతావు. నువ్వు నీకెట తెలుసు అన్న అని అనగానే ఇప్పుడు మామూలుగా ఆడి సహవాసం ఎవరితో అనుకుంటున్నారు? మాట్లాడితే చాలు అక్కడ ఈట్ స్ట్రీట్ ఏదో ఉంటుందిగా విజయవాడ, అక్కడే కనపడతారు. ఇప్పుడు కూడా వెళ్ళండి అక్కడే ఉంటాడు మామూలు, తిరిగేలేదు అందులో. అక్కడ ఏదో చేస్తుంటారు కదా యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టి ఇది తిన్నారా రండి ఇక్కడ బాగుంటుంది అని అంటారే. ఇక ఆడి ఇప్పుడు తగ్గుతాడు. హల్లెలూయా అనండి ఒకసారి గట్టిగా. పర్లేదు మంచిగా హల్లెలూయా. పర్లేదులే ఏం కాదు గట్టిగా ఆమేన్ అనండి ఒకసారి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇటు తగ్గాలంటే మామూలుగా ఎలాంటి వాళ్ళతో సహవాసం చేయాలి? ఆటలాడే వాళ్ళతోనూ, పొద్దున్న జిమ్కి వెళ్ళే వాళ్ళతోనూ, కొద్దిగా కుదురుగా ఉండే వాళ్ళతో వీళ్ళతో సహవాసం చేస్తే ఏదో ఒకటి ఉంటుంది. అవునా కదా? నేను ర్యాంకర్ని అయిపోవాలనుకుని అసలు చదువు రానోడి దగ్గర కూర్చుంటే ఎక్కడొస్తుంది నాన్న చదువు? ముందు మన వాతావరణం మన సహవాసాలు బాగోలా. మరి ఎలా జరుగుతాయి కార్యాలు మీకు అర్థం కావట్లేదు. ఆమేన్ అనండి ఒకసారి గట్టిగా. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా అనండి. ఒకసారి అర్ధరాత్రి 2 గంటలు నా ఫోన్ మోగుతుంది. చచ్చ ఆ బాధ. అసలు సాధారణంగానే ఫోన్ ఎత్తను, అలాంటిది అర్ధరాత్రి 2 గంటలకి లేనిపోయింది, ఎవరికే కంగారు వచ్చిందని ఎత్తాను. ఎత్తగానే హలో అన్న. అయ్యగారు వందనాలండి అన్నాడు. వందనాలు అన్న. ఎవరు సార్ అన్న? నేనండి గుర్తుపట్టలేదు అన్నాడు. గుర్తుపట్టలేదు ఎవరన్నా? నేను సార్ అన్న. అది నువ్వేలే చెప్పు ఎవరన్నా? నేను సార్ రోజు మీ పాటలు యూట్యూబ్లో చూస్తాను, నన్ను మర్చిపోయారా అన్నాడు. అసలు ఆడు యూట్యూబ్లో చూస్తాడని నాకేం తెలుసు? ఎన్ని గంటల ఫోన్ అది? పర్లేదు చెప్పండి ఎన్ని గంటలకి? 2 గంటలకి. అవునండి సరేనండి. ఎందుకు ఎక్కడి నుంచి అండి అన్నాడు. దుబాయ్ నుంచి అండి. ఇంకా నాకు నిద్ర మొత్తం వదిలిపోయి లేచి కూర్చున్నా. ఎందుకు అనుకుంటున్నారు? ఎవరు ప్రసంగం ఇచ్చినా అంతర్జాతీయ వర్తమానికులు అన్నాడు. నేను సాధారణంగా విజయవాడ సరిగ్గా దాటలా ఇప్పుడు దాకా. నిజమండి బాబు. ఎప్పుడు ఒయ్యూరు, గండిగుంట, కడవకొల్లు, గంగూరు, ఉప్పులూరు, హల్లెలూయా, యేసు పునాదిపాడు, మామిడి, చిన్నముత్తేవి ఇదే. అమ్మో ఫస్ట్ టైం దుబాయ్ నుంచి యేసు రక్తం. అమ్మో నాయనో. ఇంక దీన్ని బట్టి నాకు ఇంక ఫ్లైటే గుర్తొస్తుంది.
ఇంత ఇప్పుడే ఫ్లైట్ వెళ్ళినట్టు ఉందిగా, వెళ్ళిందిగా. ఆమె నాన్న అమ్మ చాలా దేవునికి స్తోత్రం కలుగునుక. హల్లెలూయా హల్లెలూయా. ఇక మొత్తానికి వెళ్ళిపోతున్నాం అని అనుకున్నా. సార్ ఏదన్నా డేట్ కావాలా అని నేను అడిగా. కాదండి అన్నాడు. మరి ఎందుకు చేశారు ఇటు అన్నాను. మీరు ఒళ్ళు ఎట్ట తగ్గించారు అన్నాను. ఎన్ని గంటలకి? మనిషికి వచ్చినంత కోపం వచ్చింది నాకు. సాధారణంగా కోపం రాదు. మా అన్నయ్య ఉన్నాడు, అడగండి. సాధారణంగా కోపం రాదు. ఆ రాత్రి ఇక ఉండపట్టలేక కొంచెం కోపాన్ని అలా మింగేసి సార్ అన్న. ఏంటన్న అని అనగానే ఇక వెంటనే విషయం చెప్పా. ఏమి లేదు గారు, ఉదయం 5 గంటలు లేచి ప్రార్థన చేసుకోవటం అలవాటు. ప్రార్థన చేసుకునేవాడిని. ఏం చేయాలో తెలిసేది కానీ నిద్రట్టేది కదా. తర్వాత అందుకే ఊరికే గ్రౌండ్కి వెళ్ళాను. అలా రోజు గ్రౌండ్కి వెళ్ళడం మొదలెట్టాను. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నానో వెంటనే గ్రౌండ్కి వెళ్ళేవాడిని. తెలియకుండా నాలో ఏదో తెలియని మార్పు ప్రారంభమైంది. అంటే ఎప్పుడైతే ప్రార్థన మానేసేవాడినో గ్రౌండ్కి వెళ్ళడానికి ఉండేది కాదు. అప్పుడు అర్థమైంది ఏదో మిస్ అవుతుందని. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఎఫెసీ సంఘానికి కూడా ప్రకటన గ్రంథకర్త అదే మాట్లాడాడు. మొదటి స్థానం, మొదటి ప్రేమ ఎక్కడో మిస్ అవుతున్నారు అన్నట్లుగా. అందుకే నేను ఎప్పుడైతే ప్రార్థన ముందు పెట్టానో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకున్నానో, ఎప్పుడైతే దేవునికి మొదటి స్థానం ఇచ్చానో, నా జీవితంలో జరగాల్సిన కార్యాలని ఆయన జరిగించడం ప్రారంభించాడండి. ఎక్కడా జరగలేదండి ఆ కార్యాలు. ఎప్పుడైతే దేవునికి మొదటి స్థానం ఇచ్చానో అప్పుడు అద్భుతాలను చూడడం ప్రారంభించానండి. గట్టిగా ఆమెను చెప్పండి. అమ్మా, ప్లాక్ ఆట క్లబ్బుల్లో అద్భుతాలు జరగవు, బార్ క్లబ్బుల్లో అద్భుతాలు జరగవు, బిర్యానీ పాయింట్లో అద్భుతాలు జరగవు. స్త్రీల సమాజాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి, ప్రేయర్ సెల్స్లో అద్భుతాలు జరుగుతున్నాయి, పాస్టర్ సెమినార్స్లో అద్భుతాలు జరుగుతున్నాయి. అమ్మ, ఇలా కూడుకుని ఆరాధన చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి. అందుకే ఆరాధించే వారంగా, సహవాసం చేసే వారంగా ఉండాలి మనందరం. దేవునికి స్తోత్రం. మంచిగా అంటలా గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మనందరం ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? దేవుని పిల్లలతో. పిల్లగాడు ఇంట్లో అల్లరి చేసేస్తున్నాడు. వాళ్ళ నాన్నకి చిరాకు, రే ఏంటి ఎంత అల్లరి చేస్తున్నావు, నాకు పని పాట ఏమీ లేదు అన్నాడంట. వాళ్ళ నాన్న ఏం చేశాడంటే అలమారలో పుస్తకాలన్నీ కింద పడేశాడు. సర్దేరా అన్నాడంట. సర్దేరా అని అనగానే వెంటనే సర్దేశాడు. మళ్ళీ అల్లరి చేసేస్తున్నాడు. మళ్ళీ అల్లరి చేసేస్తుంటే మళ్ళీ ఏంట్రా అల్లరి చేస్తున్నాను, నాకు పని పాట ఏమి లేదు అన్నాడు. ఈసారి ఏం చేశాడంటే ప్రపంచ పటం ఉంటుంది కదా, ప్రపంచ పటాన్ని 20 ముక్కలుగా చింపేసి ఆడి చేతిలో పెట్టి, ఇదిగో అంటించారా నీకు బోల్ అంత పని అన్నాడు. మనకి భారతదేశం పటమే గుర్తులేదు సరిగ్గా. ఏ పటం ఇచ్చాడు? స్నానం చేసి వచ్చేలోపు పిల్లవాడు అంటించేశాడట. స్నానం చేసి వచ్చేలోపు అసలు తండ్రి బెత్తరపోయాడు. ఇంకో పేపర్ తెచ్చేసి ఏమైనా మాయ చేశాడని చూస్తే కాదు, అదే పేపర్, అదే ప్రపంచ పటం. కరెక్ట్గా అంటించాడు. కొడుకుని అడిగాడు, ఎలా అంటించావరా ఇంత కరెక్ట్గా అని అనగానే ఆ కొడుకు చెప్పాడు, నాన్న ప్రపంచ పటాన్ని ఎవడు అంటించలేడు, ఎవరి వల్ల కాదు. ప్రపంచం అసలు ఎవరి దగ్గర సెట్ అవ్వదు. అయితే నువ్వు ఇచ్చిన ప్రపంచ పటంలో, నువ్వు చింపిన ప్రపంచ పటంలో వెనక యేసయ్య బొమ్మ ఉంది. ప్రపంచ పటంలో ఏ దేశం ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, కానీ యేసయ్య కళ్ళు ఎక్కడ ఉంటాయో నాకు తెలుసు, యేసయ్య నొసట ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు, యేసయ్య నోరు ఎక్కడ ఉందో నాకు తెలుసు, యేసయ్య గడ్డం ఎక్కడ ఉందో నాకు తెలుసు. అందుకే ముందేం చేశానంటే ప్రపంచాన్ని వదిలేసా, లోకాన్ని వదిలేసా, యేసయ్యను ఉంచాల్సిన స్థానంలో యేసయ్యని పెట్టడం మొదలుపెట్టా. వెనక ప్రపంచం దాని అంతటదే సెట్ అయిపోయింది నాన్న అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మీరు ఎన్ని తిప్పలన్నా పడండి, సెట్ అవుతాం. యేసయ్యని ప్రేమించుకుంటూ ఉంటే వెనక రావాల్సినవి అన్నీ, అమ్మ 153 చేపలు అనండి. 153 చేపలు అన్నీ వదిలేసి ఒడ్డుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు పేతురయ్య. రాగానే దేవుడు అన్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. నిన్నే ప్రేమిస్తున్నాను. నిజం చెప్పు, నిన్నే ప్రేమిస్తున్నాను. మూడోసారి నిన్నే ప్రేమిస్తున్నాను. మీకు విషయం తెలుసండి, ఎప్పుడైతే పేతురు గారు యేసయ్యని ప్రేమించే పనిలో ఉన్నాడో, అమ్మా ఆ 153 చేపల్లో ఒక్క డెక్క కూడా వదలకుండా 153 చేపలు పేతురు వెనకాల ఒడ్డుకు చేరేలాగా దేవుడు చేశాడు. మనం దేవుణ్ణి ప్రేమించే పనిలో ఉంటే ఆటోమేటిక్గా ఎన్ని సెట్ అయిపోతాయి. అది పాఠం ఏంటంటే మనకి మంచి సహవాసం ఉండాలి. 4 మాటలు. నెంబర్ 1, ఇది ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మ వల్ల. నెంబర్ 2, ఇది ఎలా జరుగుతుంది? దేవుని వాక్యం వల్ల. నెంబర్ 3, ఇది ఎలా జరుగుతుంది? ఆరాధించడం వల్ల. నెంబర్ 4, ఇది ఎలా జరుగుతుంది? సహవాసం వల్ల. అమ్మా ఇంకో మాట, మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అయితే వెంటనే తర్వాత రోజు యేసయ్య పుట్టేశాడా? 9 నెలలు మోసింది దేవుణ్ణి. ఒక సాధారణ స్త్రీ ఎలా జన్మనిస్తుందో సేమ్ అదే ప్రాసెస్. ఒక సాధారణ స్త్రీ ఎన్ని బర్త్ పెయిన్స్ అనిపిస్తుందో అదే ప్రసవ వేదన. దేవుడు వాగ్దానం ఇచ్చాడని తర్వాత రోజే యేసయ్య జన్మ భూమి మీదకి వచ్చేలా, తర్వాత రోజే ఆ కార్యం జరిగిపోలా. 9 నెలల ప్రాసెస్ జరిగింది. మళ్ళీ అందులో చాలా ప్రసవ వేదన ఉంది. చాలామంది అనుకుంటున్నారు మందిరానికి వస్తున్నాం,
ఏం కార్యం జరగట్లేదేంటి, 2 వారాలు అయిపోయింది. ఆహా, దానికి ఒక ప్రాసెస్ ఉంది, పెయిన్ ఉంది. లోకరక్షకుడిని జన్మనిచ్చింది కరెక్టే. ప్రభు సముఖమందు ఉన్న దూత వచ్చి చెప్పింది, నువ్వు లోకరక్షకునికి జన్మనవ్వబోతున్నావు అని. లోకరక్షకునికి జన్మనవ్వబోతున్నావు అని అంటే మామూలుగా ఏం చెప్పాలి? అయితే రేపొద్దున ఇచ్చేస్తా. 9 మాసాలు మోసింది ప్రసవ వేదన. ఒక సాధారణ స్త్రీ కన్నా ఎక్కువ కష్టపడింది. అంటే పాఠం ఏంటంటే, మనం కూడా కొన్ని కార్యాలు టైం పడుతుంది, ప్రాసెస్ ఉంది, పెయిన్ ఉంది, ప్రసవ వేదన పడుతున్నాం, ప్రాసెస్లో ఉన్నాం. ప్రసవ వేదన పడుతుంది, ఆలస్యం జరుగుతుంది, అలాగని ఆగిపోకూడదు. ఆలస్యం జరుగుతుంది అలాగని వెనక్కి వెళ్ళిపోకూడదు. ఆలస్యం జరుగుతుంది అలాగని ఓడిపోకూడదు. ఆలస్యం జరుగుతుంది అలాగని విసుగు చెంది వెనక్కి వెళ్ళిపోకూడదు సనుక్కుని. ఎందుకో తెలుసా, మనం ఎప్పుడు వెనక్కి తిరిగే వారంగా ఉండకూడదు. అందుకని క్రైస్తవ జీవితంలోని బ్రెస్ట్ ప్లేట్లు ఇచ్చాడండి, బ్యాక్ ప్లేట్స్ ఓలా. యుద్ధం కదా ఇదంతా, ఈ విశ్వాస యాత్ర అనేది ఒక యుద్ధం కదా. యుద్ధంలో మనకు ముందు ప్లేట్స్ ఏముంటాయి? బ్రెస్ట్ ప్లేట్లే ఉంటాయి యుద్ధంలో, వెనకొండం. ఎందుకో తెలుసా, ఒక సైనికుడు ఎప్పుడైనా ముందుకే వెళ్ళాలి, వెనక్కి తిరిగాడా, ముందుకెళ్ళాడు అనుకోండి బాణాలు పడతాయి. అవన్నీ ఎక్కడ పడతాయి? ఈ బ్రెస్ట్ ప్లేట్ మీద పడతాయి, కింద పడిపోతాయి. అదే వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి, వీపులో గుచ్చుకుపోతాయి. విశ్వాస జీవితం అంతే, ఇది ఒక యుద్ధం. మనం వెనక్కి పారిపోయామా, వెనక్కి గుచ్చుకుపోతాయి. అది ముందుకెళ్ళామా, దేవాదేవుడి రక్షణ కవచంగా మనల్ని కాపాడి ప్రతి బాణం నుంచి ప్రతి ఆయుధాన్ని లయం చేసి ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రాసెస్ నడుస్తుంది, పెయిన్స్ అనుభవిస్తున్నాం కాదనట్లా. సమయం పడుతుంది. మొదటిసారి మేఘం రాలా, రెండోసారి మేఘం రాలా, మూడోసారి రాలా, నాలుగోసారి రాలా, ఐదోసారి రాలా, ఆరోసారి రాలా, అయినా విసుగు రాట్లా, అయినా కరిమేలు కొండ దిగట్లా, అయినా 2 మోకాళ్ళ మధ్య తల తీట్లా, ప్రార్థన చేస్తానే ఉన్నాడు, విసుగు రాట్లా. నేను అంటాను 7 సార్లు కాదు, 70 సార్లు కాదు, 700 సార్లు అయినా 2 మోకాళ్ళ మధ్య తల తీసేవాడు కాదు. 7ఓసారి చూడగానే అరచేయంత మేఘాన్ని దేవాదేవుడు అనుగ్రహించాడు. మేఘం అరచెయ్యే, కానీ మోపైన వర్షాన్ని దేవాదేవుడు తీసుకొచ్చాడండి. మనం నమ్ముదాం, విశ్వసిద్దాం. ఒకటే మాట, క్రిస్మస్లో పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడతాం. ఇది ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్ముని వల్ల జరుగుతుంది. 2025లోకి ఒక్కరిగా అడుగు పెట్టకండి, పరిశుద్ధాత్ముని అడగండి. పరిశుద్ధాత్ముడా, నన్ను నీ ఆత్మతో నింపు నాయన, నన్ను భాషలతో నింపు నాయన. మేము కూడా ప్రవచించాలి ప్రభువా, మా కుమారులు కుమార్తెలు ప్రవచించాలి, మా యవ్వనులు దర్శనాలు చూడాలి నాయన, మా వృద్ధులు కలలు కనాలి నాయన. 2025లోకి ఒంటరిగా వెళ్ళొద్దు, పరిశుద్ధాత్మని సహాయంతో అడుగు పెట్టండి. ఇది ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మ. రెండోది, ఇది ఎలా జరుగుతుంది? దేవుని వాక్యం. ఇప్పుడు దాకా దేవుని వాక్యాన్ని కలిగిలేరా? ఇప్పుడు దాకా దేవుని వాక్యాన్ని సరిగ్గా చదవట్లేదా? ఈ రాత్రి నుంచి ఒక తీర్మానం తీసుకోండి, నీ వాక్యాన్ని చదువుతూ అడుగు పెడతాను ప్రభు నూతన సంవత్సరంలోకి. నెంబర్ 1, పరిశుద్ధాత్మను పొందుకుని 2025లోకి అడుగు పెడదాం. నెంబర్ 2, దేవుని వాక్యంతో. మూడవదిగా, అద్భుతం జరగకపోయినా ఆరాధన చేస్తూ నూతన సంవత్సరంలోకి అడుగు పెడతాం. 4వదిగా, ఇప్పుడు దాకా సహవాసానికి దూరం అయిపోయారా? ఇప్పుడు దాకా సేవకునికి దూరం అయిపోయారా? ఇప్పుడు దాకా మేము ఇక్కడ ఉండలేము, మా పరిస్థితి ఇది కాదు, మా వల్ల కాదు అని కొన్ని చిన్న సర్కమ్స్టాన్సెస్కి దూరంగా పారిపోయి సహవాసాన్ని వదులుకున్నారా? మరలా వెనక్కి తిరిగి రండి, వెనక్కి ప్రభు దగ్గరికి రండి, తప్పిపోయిన కుమారుడు వచ్చినట్లుగా రండి, సహవాసంలో కట్టబడండి. ఒక్కలకు అద్భుతం చేస్తే ఆ సహవాసంలో అందరికీ అద్భుతాలు చేసేవాడు ఈ రాత్రి ఇక్కడ ప్రకటించబడుతున్నాడు. నెంబర్ 1, పరిశుద్ధాత్మని ద్వారా జరుగుతుంది. నెంబర్ 2, దేవుని వాక్యంతో అడుగు పెడదాం. నెంబర్ 3, ఆరాధన చేస్తూ నూతన సంవత్సరంలోకి అడుగు పెడదాం. నెంబర్ 4, సహవాసాన్ని పునరుద్ధరించుకుని నూతన సంవత్సరంలోకి అడుగు పెడదాం. చివరిగా, ఆఖరిగా, పెయిన్ ఉంది, ప్రాసెస్ ఉంది, ప్రసవ వేదనైనా అనుభవిద్దాం, ఆలస్యమైన ఆనందంగా అనుభవిద్దాం. అసాధ్యాలన్నిటినీ అందుబాటులోకి తీసుకొచ్చి 2025ని ఒక విజయోత్సవ సంవత్సరంగా దేవాదేవుడు మన కొరకు మార్చునుగాక. అందరూ ఒకసారి కళ్ళు మూస్తారా? 2 చేతుల పైకెత్తి ఒక్క చిన్న మాట ప్రభుని అడుగుదామా? ఒక్క చిన్న మాట, ఇది ఎలా జరుగును? ఈ ప్రశ్న మీ అందరికి ఉంది కదా. ఈ రాత్రి పరిశుద్ధాత్మని సమాధానం పరిశుద్ధాత్మని వల్ల జరుగుతుంది, దేవుని వాక్యం వల్ల జరుగుతుంది, ఆరాధన వల్ల జరుగుతుంది, సహవాసం వల్ల జరుగుతుంది, ప్రసవ వేదన వల్ల జరుగుతుంది. విసిగిపోవద్దు. అందుకని నేను మరలా చెప్తున్నాను, ఇందులో ఈ 5 ఏది లేకపోయినా నాన్న నన్ను పరిశుద్ధాత్మతో నింపు నాన్న, నీ వాక్యం నాకు నాన్న నేను ఆరాధన చేయగలగాలి. ఇంతవరకు ఎంత ఆరాధన చేసేవాడిని నేను ఆరాధన చేయగలగాలి నాన్న. ఇంతవరకు ఎంత సహవాసంలో ఉండేవాడిని, నేను సహవాసంలో ఉండాలి నాన్న. ప్రసవ వేదన అనుభవిస్తాను,
ఇప్పటికే బాధ అనిపిస్తుంది, కరెక్టే, కానీ ఇంకా ప్రసవ వేదన పడతాను, ఇంకా ప్రసవ వేదన పడతాను. ఇప్పటికే నా పరిచర్లో చాలా కార్యాలు జరగాల్సింది, ఇప్పటికే నేను చాలా బాప్తిస్మాలు అవ్వాల్సింది, ఇప్పటికే నేను చాలా మందిరాలు కట్టాల్సింది, ఇప్పటికే నేను చాలా ముందుకు వెళ్ళాల్సింది. కానీ ఎందుకు ఆగిపోయాను, ఎందుకు అలసిపోయాను, ఎందుకు వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. కాదు కాదు, మనకి బ్లాక్ ప్లేట్స్ ఓలా బ్రెస్ట్ ప్లేట్లే ఇచ్చాడు. ముందుకు వెళ్ళే వారంగానే ఉండాలి. మన ముందు సిలువ, మన వెనుక లోకం. వెనుక తిరగొద్దు, వెనక్కి వెళ్ళిపోవద్దు, పారిపోవద్దు, ముందుకు వెళ్దాం, వెనక్కి తిరగొద్దు. అమ్మ అందరూ ఒకసారి స్వరమెత్తుతారా? అందరూ స్వరమెత్తి ఒక్క చిన్న మాట ప్రార్థన చేస్తారా? ఒక్క చిన్న మాట. 2025లో మీ ప్రశ్న ఇదే కదూ, ఇది ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్ముడా నాలోకి రండి నాయన, నీ వాక్యంతో నన్ను నింపు నాయన, ఆరాధనాత్మతో నన్ను నింపు నాయన, సహవాసంలో మరలా కట్టబడగలిగిన కృప నాకు నాయన. వా అందరూ అడుగుదాం, అందరూ అడుగుదాం, అందరూ అడుగుదాం, అందరూ అడుగుదాం. అయ్యా ప్రసవ వేదన పడుతున్నాను, నాకు అర్థమవుతుంది. అమ్మా నేను ఒక మాట చెప్పనా, మీ ప్రసవ వేదన తర్వాత మీ ద్వారా లోకరక్షకుడు మేము గ్రామానికి అందించబడిపోతున్నాడు. అందరూ అడగాలి, అందరూ అడగాలి. ప్రభా ఆరాధిస్తానయ్యా ఈ రాత్రి, సమయమైన అసమయమైన, అద్భుతం జరిగినా జరక్కపోయినా, అద్భుతం జరిగిన తర్వాత కాదయ్యా, అద్భుతం జరక్కముందే ఆరాధిస్తాను ప్రభా. అందరం అందరం ఇంకొంచెం స్వరం ఎత్తాను, ఇంకొంచెం స్వరం ఎత్తాను. అమ్మా అదిగో అన్ని చోట్ల వర్షం పడుతుంది, ఇప్పటికే చల్లటి గాలి వస్తుందని వర్షం పడుతుంది, ఇక్కడ కూడా వర్షం పడింది. వర్షం ఇప్పుడు దాకా ఎందుకు ఆగింది అనుకుంటున్నారు? ఆయన తన అరచేతిని పెట్టి ఆపాడు. ఆ పడిన 4 చినుకులు కూడా ఆయన వేళ్ల సందుల నుంచి జారిపడ్డాయి. ఆయన చేతి కింద నుండి ఇప్పుడు దాకా మనం ఆరాధన చేశాం, ఆయన చేతి కింద ఉండి ఇప్పుడు దాకా మనం దేవుని వాక్యాన్ని విన్నాం. అమ్మ ఇప్పుడు అందరు 2 చేతుల పైకెత్తి ప్రభుతో మాట్లాడండి, ఒక్క నిమిషం ప్రభుతో మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా నీతో నేను అడుగు. అమ్మ మాట్లాడాలి, మాట్లాడాలి, స్వరమెత్తాలి, 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 స్వరమెత్త. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం బిగ్గరగా, ఇంకొంచెం గట్టిగా వినపడాలి. ఇది ఎలా జరుగుతుంది? మీ ప్రశ్న సమాధానం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్ముని వల్ల. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా స్వరమెత్తండి, స్వరమెత్తండి. మొట్టమొదటిగా ఆరాధన అన్నమాట ఆదికాండం 22వ అధ్యాయంలో కనపడుతుంది. అప్పుడు ఎవరో ఏ మైకులు లేవు, ఏ సంగీతాలు లేవు, కేవలం తండ్రి కుమారుడు మాత్రమే ఉన్నారు. ఈ రాత్రి మనం కూడా అలాగే ఆరాధిద్దాం. ప్రభా నాయనా నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా, నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా. యోబు ఆరాధించాడు, మరలా సమకూర్చబడ్డాడు. కనాను స్త్రీ ఆరాధించింది, నాకు సహాయం చేయని అడిగింది, సహాయం పొందుకున్నారు. జ్ఞానులు ఆరాధించారు, మనం కూడా ఆరాధిద్దాం ఈ రాత్రి. ప్రభా మీకు వందనాలు నాయన. పరిశుద్ధాత్ముడా ఇది ఎలా జరుగుతుంది? నా సహవాసాలు బాగోలేదు నాయన, నా సహవాసాలు బాగోలేదు ప్రభా. ఈ రాత్రి వాటిని వదిలిపెట్టుకున్నాను. నా తమ్ముడు చెల్లి ఒక అన్నగా చెప్తున్నాను, మీ హృదయాన్ని ప్రభు మండిస్తే కొన్ని కట్ చేసుకోవాల్సిన రిలేషన్స్ ఈ రాత్రి కట్ చేసేసుకుందాం మనం. అందరూ స్వరమెత్తి ప్రభా నేను అందరితో ఉండను ప్రభా, నీతోనే సహవాసంతో ఉంటాను నాయన, నీతోనే సహవాసంలో ఉంటాను ప్రభా. చాలామంది సహవాసం నుంచి వెనక్కి వెళ్ళిపోయారు, తిరిగి రండి. మరలా చేతులు చాపుతున్నాడు తండ్రి. తండ్రి దగ్గరికి రండి, తండ్రి దగ్గరికి రండి, తండ్రి దగ్గరికి రండి. స్వరమెత్తి ప్రభువుని అడగండి. ప్రభా ప్రభా ఇది ఎలా జరుగుతుందో నా ప్రశ్న. పరిశుద్ధాత్ముడా మీరు జరిగించబోతున్నారు, నీ వాక్యం ద్వారా నెరవేరబోతున్నాయి, ఆరాధన ద్వారా జరగబోతుంది అయ్యా, సహవాసం ద్వారా జరగబోతుంది. నా ప్రసవ వేదన ద్వారా నేను మరలా నా వాగ్దానానికి జన్మనవ్వబోతున్నాను. అందరూ స్వరమెత్తుదాం, అందరూ స్వరమెత్తుదాం. ఈ రాత్రి చాలా జీవితాలను ప్రభు మార్చబోతున్నాడు. 2025 2024 లాగా ఉండదు, 2025 2024 లాగా ఉండదు, మారబోతుంది, మార్చబోతున్నాడు, మార్చబోతున్నాడు. అందరూ స్వరమెత్తి ప్రభువా ప్రభువా నీ కృప చూపించండి నాయన, నీ సన్నిధి మాకు వండి నాయన, ప్రభువా నీ సన్నిధి మాకు. ప్రభువా ఇది ఎలా జరుగుతుందన్న మా ప్రశ్న నాయన. ప్రభువా పరిశుద్ధాత్ముడా మీ వాక్యం, పరిశుద్ధాత్ముడా. అందరూ అలాగే ప్రార్థిద్దాం, దైవజనులు ప్రార్థిస్తారు. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు నాని గారు, బుషయ్య గారి యొక్క సహోదరులు నాని గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. అలాగే కళ్ళు మూసుకుని ఉందామండి, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అలాగే కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం, స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.